వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారు. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్. సో ఈ వెరీ జూమ్ గుడ్. మీటింగ్ లో ఉన్న అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. సో ఈ రోజు నాకు జూమ్ సెక్షన్ ఇచ్చారంటే చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎందుకంటే నేను ఎక్కడో పల్లెటూరులో ఒక ఇంట్లో పుట్టి ఒక ఇంటి కోడలనయ్యి, సో ఈ రోజు ఇంతమంది నాకు తెలియని లీడర్స్ కి కూడా నేను పరిచయం చేసుకుంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చినటువంటి సో నా మై డియర్ బెస్ట్ ఫ్రెండ్ యూనివర్స్ కి నేను హార్ట్ఫుల్ గా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాను మేడం. సో అలానే లక్ష్మి మేడం నిజంగా గౌరవంగా ఈరోజు జూమ్ సెక్షన్ ఇచ్చినందుకు మీకు, అలానే మా అప్లైనర్ అయినటువంటి మిస్ రాఘవమ్మ మేడం గారికి, అలానే మా గ్రేట్ లీడర్ ఉదయ్ కిరణ్ సార్ అండ్ దుర్గా మేడం గారికి కూడా నేను థ్యాంక్ యూ మేడం. మేడం ఓకే మేడం, మాట్లాడినవి క్లారిటీగా ఉన్నాయి మేడం. సూపర్ అమ్మా, క్లారిటీగా ఉంది. మేడం నాకు మధ్య మధ్యలో కొంచెం భయంగా ఉంది. భయపడకండి, మా కోర్ గ్రూప్ అంతా మీకు సపోర్టింగ్ గా ఉంటాం. మీరు ఒకవేళ వాయిస్ అయినా బ్రేక్ అయితే చెప్పినప్పుడు మీరు వీడియో ఆఫ్ చేద్దరు, మీరు కంటిన్యూ చేయండి. ఓకేమా? ఓకే ఓకే. సో థ్యాంక్ యూ అండి, నాకు చాలా వండర్ఫుల్ చెప్పినందుకు మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో నేను ఈ వెస్టేజ్ లోకి ఎలా వచ్చాను అనే దానికంటే ముందు కూడా నా లైఫ్ జర్నీ కూడా కొంచెం చెప్పి స్టార్ట్ చేస్తాను మేడం. సో ఫస్ట్ నేను ఒక స్కూల్లో టీచర్గా చేసేదాన్నండి. సో స్కూల్లో టీచర్కి ముందు ఒక కిరాణా షాపు, అంటే ప్రతి లేడీ ఆమె ఎక్కడ కూడా తగ్గకూడదు, అలానే మన పేరెంట్స్ కూడా నేను ఎంతో కొంత పెట్టుకోవాలి, అంటే డబ్బుల రూపంలో కానీ వాళ్ళకి నేను హెల్ప్ చేయాలనే ఒక ఆలోచన అనమాట అండి. కష్టపడి నేను మా అమ్మ వాళ్ళకి కష్టపడి నన్ను చదివించారు. గుర్తుగా నా తల్లిదండ్రులకి అత్తమామలకి కూడా మంచి పేరు తీసుకురావాలనే ఒక ఎప్పుడు కూడా నేను ప్రేయర్ చేసుకున్నప్పుడల్లా నేను 2 వర్డ్స్ వాడతాను, అంటే పుట్టింటికి అత్తింటికి కూడా మంచి పేరు తీసుకురా. సో అలా నేను కిరాణా షాప్ చేస్తూ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది మేడం. సో స్కూల్లో నాకు 5,000 రూపాయలకి నేను అంటే దగ్గర ఇటు షాపు చూసి 4 కల్లా ఎర్లీగా వచ్చేసి అని నేను అటు స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో వాళ్ళ స్కూల్లో అంటే నేను యూనివర్స్ కూడా కలిపి చెప్తున్నాను మేడం. సో వాళ్ళు కొత్తగా స్కూల్ పెట్టుకున్నారు. మేడం మేము లాస్ట్ మంత్ 20 మెంబర్సే వచ్చారండి. ఇయర్ మీ మీ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నారు కదా, ఎంఏ బిఎడ్ చేశారు కదా మీరు, సో మాకు కొంచెం మేడం అంటే ఓకే మేడం నేను ఫస్ట్ ఒకటి చెప్తాను, ఒక పెన్ను పేపర్ తీసుకోండి మేడం, సో అలా చేసి మీరు దేవుడి దగ్గర పెట్టేయండి అనేసి అని చెప్పానండి. ఓకే మేడం అని వాళ్ళు నన్ను చాలా రెస్పెక్టబుల్ గా చూసేవారు. సో ఇయర్ 100 మెంబర్స్ తో మా స్కూల్ స్టార్ట్ చేసినందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలని రాయమన్నానండి. నిజంగా మేడం నన్ను గౌరవించి అది రాసి పెట్టుకుని వాళ్ళు దేవుడి దగ్గర అట్ ఏ టైం 20 మంది లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు సడన్ గా 67కి వచ్చారండి. 67కి వచ్చేటప్పటికి మేడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మేడం దగ్గర చాలా మంది వచ్చారు మేడం అని. సో ఇలా ఆగస్టు 15 వరకు కూడా నేను స్కూల్లో వర్క్ చేయడం జరిగిందండి. అప్పటికి 100 మెంబర్స్ కంప్లీట్ అయ్యింది. సో నేను ఈ వెస్టేజ్ లోకి రావడానికి ఎలా అంటే ట్రైనర్ వచ్చి రాఘవమ్మ మేడం అండి. మేడం వచ్చి నాకు ఈ వెస్టేజ్ గురించి బిజినెస్ ప్లాన్ గురించి చెప్పారండి. అంటే అందరికీ చెప్పినట్టే నాకు బిజినెస్ ప్లాన్ చెప్పారు. సో ఇదంతా అర్థం కావట్లేదు అని మేడం చెప్పిన తర్వాత కూడా నేను స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగిందండి. సో స్కూల్కి వెళ్ళిన తర్వాత మేడం 1 గంటకి కరెక్ట్గా ఫోన్ చేసి ఫాలోఅప్ చేసేవారు. మేడం మీరు చాలా టాలెంటెడ్, కొంచెం ఫోకస్ పెట్టండి మేడం, మంచి ఇన్కమ్ ఉంది మేడం, ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 4 గంటల వరకు కూడా వర్క్ చేస్తున్నారు, అదే టయాన్ని మీరు ఇక్కడ కేటాయిస్తే మంచి ఇన్కమ్ వస్తుంది మేడం అన్నారు. ఓకే మేడం ఇదేంటో సరే చూద్దాంలే అనేసి నేను స్కూల్ కంటిన్యూ అయిపోయేదానండి. స్కూల్ అయిపోతే మన మేడం రాఘవమ్మ మేడం ఫోన్ చేసి మేడం ఇలా అమలాపురాన్ని ఒక మీటింగ్ జరుగుతుంది రండి మేడం అని చెప్పి సిఎన్ అంటే 1 డే వర్క్ షాప్ పెట్టారు మేడం. పెడితే నేను మా హస్బెండ్ నన్ను తీసుకుని వెళ్ళారు. స్కూల్ ఆగిపోమండి మీటింగ్ వెళ్దామంటే మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం వెళ్ళాం మేడం. అక్కడ సుధాకర్ సారు, మన ఉదయ్ కిరణ్ సారు అండ్
బాలా సారు అండ్ వైజాగ్ నుంచి సాకిరెడ్డి సత్యబాబు గారు సార్ ఎవరు ఉన్నారు. సో ఫస్ట్ టైం ఆయన కాలు కొంచెం అలా ఆయన కాలు చూసి కూడా మైక్ లో మాట్లాడుతుంటే కళ్ళంపడ నీళ్ళు వచ్చాయండి నాకు. మా హస్బెండ్ కి కళ్ళంపడ నీళ్ళు వచ్చాయి. అక్కడ నేను ఐడి వేసుకోలేదు, అప్పటికి ఇంకా ఐడి వేసుకోవాలని చెప్పారు. ఐడి వేసి వెళ్ళారు కానీ ఇంట్రెస్ట్ చూపించలేదు, ఒక పీవీ కూడా నేను తీసుకోలేదండి. తీసుకోకపోతే అక్కడ జరిగిన దాని సిచ్యువేషన్ చూసుకుని నేను డిసైడ్ అయ్యాను, ఓకే ఇలాంటి వాళ్ళే చేస్తున్నారు, భగవంతుడు నాకు 2 కాళ్ళు చేతులు మంచి టాలెంట్ ఇచ్చారు కదా, సో నేనెందుకు ఇందులో చేయకూడదు, నేనెందుకు 10 మందికి ఉపయోగపడకూడదు, సో సంథింగ్ ఉంది అనేసి మా హస్బెండ్ నేను డిసిజన్ తీసుకొని సో స్కూల్లో నేను ఆగస్ట్ 15 వరకు వెళ్ళి, సార్ నాకు ఒక మంచి లైఫ్ వచ్చిందండి, 15,000 రూపాయలు ఇన్కమ్ ఇచ్చే ఆపర్చునిటీ నాకు వచ్చింది మేడం అని వాళ్ళకి చెప్పిన వెంటనే వాళ్ళు ఓకే మేడం మీ ఇష్టం అనేసి వాళ్ళు చెప్పడం. సో ఆగస్టు 15 నుంచి 31 నేను కూడా అంటే 8% అవ్వమని చెప్పారండి మేడం. 8% అంటే ఏంటి మేడం అని అడిగాను. 300 పీవీ చేయమన్నారు. 300 పీవీ ఓకే మేడం అనేసి మా అమ్మాయితో తేజు 300 పీవీ, తేజు 300 పీవీ అని ఇలానే తేజ 300 పీవీ 300 పీవీ అనేది అన్నాడు. మా హస్బెండ్ మా అమ్మాయి అమ్మకి పిచ్చెట్టేసుకుందని వాడు. పీవీ చేశాను మేడం. అయిన తర్వాత నాకు తణుకులో ఛాంపియన్స్ డేలో మంచి అద్భుతంగా నాకు సన్మానం అనేది చేశారు. సో ఆ సన్మానంలో నాకు 2 రూపాలు ఉంటాయి మేడం మన లోపల. అంటే ఒక బాధ వచ్చినప్పుడు మనం సఫరింగ్ స్టేట్ లోకి వెళ్తాం కదండి. సో ఆ సఫరింగ్ స్టేట్ లో వెళ్ళినప్పుడు మనం ఒక రూపం ఉంటది, ఒక ఉంటది. అప్పుడు నాకు నిజంగా నాకు నేనే ఒక రెక్కలు వచ్చిన ఒక సంథింగ్ ఏదో అక్కడ ఒక దేవకన్య అనుకోకూడదు, ఒక పక్షి లాగా అనమాట. చాలా హ్యాపీ వచ్చి తీసుకుని ఫస్ట్ టైం అండి నేను మైక్ తీసుకుని నాకు అక్కడ ఒక గోల్ పెట్టుకున్నాను మేడం. సో సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి నాకు ఇష్టమైన రెడ్ కలర్ కార్ వేసుకొని నేను వెళ్ళాలి అని ఒక డ్రీమ్ అయితే పెట్టుకున్నాను. అక్కడ ఏం మాట్లాడుకోవడం నాకు తెలియదు. అలానే కొంతమందికి పువ్వులతో సన్మానం చేస్తుంటే వాళ్ళని చూసి చాలా హ్యాపీ అయ్యాను. ఓకే ఇంత బాగుంది కదా చేయించుకోవాలా, జస్ట్ చిన్న ఇమేజ్ చేసుకున్నాను మేడం. అంతే అదే గోల్ తో మా హస్బెండ్ నేను ఫుల్ ప్లెడ్జ్డ్ గా చేయడం. ఆగస్ట్ 15 నుంచి స్కూల్ మానేసిన ఒక రాఘవ మేడం చేశారు. మేడం నేను ఇందులో ఇన్కమ్ తీసుకోవాలంటే ఏం చేయాలంటే, లేదు మేడం మీరు బ్రాంజ్ అవ్వండి అన్నారు. ఓకే ఎంత పీవీ చేయాలంటే ఇంత పీవీ చేయాలి మేడం అని చెప్పారు. ఓకే మేడం మీరు చెప్పిన దానికి వస్తానని ఆమెకు సవాల్ విసిరాను. మా హస్బెండ్ నేను కష్టపడి ఒక 15 రోజులు చేసినందుకు ఫాస్ట్ ఎయిడ్ బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను మేడం. సో ఆ మంత్ నేను 19,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. ఇంకా అక్కడ నుంచి ఉదయకిరణ్ సార్ అవి అంటే నాలో ఉన్న క్వాలిటీస్ అవి ఆయన గుర్తించి మేడం బాగుంటుంది చెయ్యండి మేడం చెయ్యండి అని ఆయన మోటివేషన్ చేయడం, ఎంకరేజ్ చేయడం, మేడం ఎంకరేజ్ చేయడం, అలా నెలకి పిన్ లెవెల్ మార్చుకుంటూ సో ఆ పిన్ లెవెల్ మారడానికి కూడా చెప్తున్నానండి. నేను యూనివర్స్ తో కనెక్ట్ అయ్యి ఉంటాను మేడం. ఏం లేదు మేడం. సో ఇంట్లో నుంచి వెళ్లే ముందు ఇంట్లో దండం పెట్టుకుని థ్యాంక్స్, సో నేను ఈరోజు ఫీల్డ్కి వెళ్తున్నాను, 300 పీవీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సో ఇలా నేను అఫర్మేషన్ చేసుకుంటూ వెళ్ళడం. సో అనుకున్నట్టు నేను ఎంత అడిగానో అంత వండర్ఫుల్ గా సో బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ అలా అలా ఇంకా ఎక్కడ కూడా డ్రాప్ లేకుండా కంటిన్యూగా నేను లెవెల్స్ అవ్వడం. సో ఫస్ట్ మంత్ వచ్చింది, తర్వాత అంటే సార్ని అడిగానండి నేను ఉదయకిరణ్ సార్ని, సార్ నాకు మనీ కావాలి, నేను స్కూల్లో మానేసాను కదా మరి నాకు ఇన్కమ్ కావాలంటే మేడం ఇందులో ఇన్కమ్ వెంటనే రాదు, 2-3 నెలలు వెయిట్ చేయాలి మేడం అన్నారండి. ఓకే 2-3 నెలలు వెయిట్ చేస్తే అందరిలాగా అయితే నేనేంటి, సో ఇందులో ఏదో ఉంది, ఆ 2-3 నెలలు నేను వెయిట్ చేయలేను, నాకు ఈ నెలలో ఇన్కమ్ కావాలతో నేను యూనివర్స్ కి నేను చెప్పుకోవడం, పెన్ను పేపర్ మీద రాస్తాను మేడం, నాదొక అలవాటు. సో నిజంగా 8% అయినందుకు 1000 రూపాయలు, నెక్స్ట్ మంత్ 15 రోజులు కష్టపడినందుకు ఇన్కమ్ 17,800 అండ్ 1000 రూపాయలు ప్రొడక్ట్ వచ్చును. అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే మనలోనే ఉంది టాలెంట్ కాదు. సో వెస్టేజ్ ఆపర్చునిటీ నాకు వచ్చింది, దీన్ని నేను వినియోగించుకుంటే నాకు మంచి లైఫ్ ఉంది, నేను ఒక 10 మందికి నేను ఆపర్చునిటీ అవ్వగలను అనే ఒక నమ్మకం మేడం.
సో నెక్స్ట్ జాయిన్ అయ్యే మంత్ లో నుంచి నేను ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. నేను ఇంకెక్కడ కూడా నేను డ్రాప్ అవ్వకూడదు. సో నన్ను నమ్మొచ్చిన వాళ్ళు కూడా నేను ఇన్కమ్ ఇప్పించాలని చాలా కాన్ఫిడెంట్ గా నేనైతే నరకి మేము బాక్స్ అంటే వంట చేసేసుకుని బాక్స్ పట్టుకుని వెళ్ళి నైట్ 9:30, 10, 11 కూడా అవ్వేది మేడం. నైట్ వచ్చి అన్నం తినడానికి వీళ్ళు 10th అనమాట అండి. 10th కదా, సో దాన్ని ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. ఒకవేళ అన్నం నీరు పట్టేసినా ఏం చేసేవాళ్ళం అంటే కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుని ఆ చిగులిపై నంచుకుని, సో ఒక 2 నెలలు బ్రాంజ్ లోని సిల్వర్ లో కూడా అలా తిని మేము ఇద్దరం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి. కానీ ఏ ఉండదు మేడం. వైఫ్ అండ్ హస్బెండ్ నిజంగా ఈ వెస్టేజ్ లోనైతేనే హ్యాపీగా ఉన్నామండి. ఎందుకంటే నేను మ్యారేజ్ అయ్యి నాకు 16 సంవత్సరాలు అవుతుంది మేడం. సో ఈ 16 సంవత్సరాల హస్బెండ్ ఒక సినిమా గానీ అండ్ అలాగే బండి మీద వెళ్ళడానికి కానీ ఏమీ కూడా జరిగేది కాదు. నాకు స్కూటీ ఉంది. నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే స్కూటీ మీద వెళ్ళిపో అని చెప్పేవారు. సో ఈయన తన పని తను చేస్తాడు. వెస్టేజ్ పుణ్యం అంటూ నేను మా హస్బెండ్ చాలా హ్యాపీగా బండి మేడం మీ వాయిస్ ఓకే ఓకే మాట్లాడండి మేడం. మేడం ఉషారాణి గారు ఓకే మీకు కో హోస్ట్ ఇస్తున్నాను. లెఫ్ట్ అయ్యారా మీరు? ఓకే మేడం ఆన్ చేసుకోండి మేడం. ఓకే మేడం. సో ఈ విధంగా మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తూనే మేడం ఓ పని చేయండి, మీరు ఒకసారి వీడియో ఆఫ్ చేయండి మేడం, సిగ్నల్ కట్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడండి మేడం. ఓకే మేడం, వాయిస్ క్లియరా మేడం? మేడం క్లియర్, మీ వాయిస్ క్లియర్, మాట్లాడండి. ఉషారాణి మేడం మాట్లాడండి మేడం, మీ వాయిస్ క్లియర్ గానే ఉంది, సిగ్నల్ బాగా కట్ అవుతుంది. ప్లేస్ ఏమైనా మారారా మీరు? అస్సలు వినిపించట్లేదు మేడం. మాట్లాడండి మేడం ఒకసారి. మేడం వినిపిస్తుందా మేడం? ఇప్పుడు వినిపిస్తుంది, మాట్లాడండి మేడం, కంటిన్యూ చేయండి మేడం, నేను చెప్తాను. ఓకే మేడం. మెయిన్ థ్యాంక్స్ మేడం, వాళ్ళందరికీ నేను హృదయపూర్వక మేడం మళ్ళీ లెఫ్ట్ అయ్యారా? ఉషారాణి గారు చూడండి, మళ్ళీ మీ వాయిస్ వినిపించట్లే. మేడం యూటర్న్ చేసుకోండి, మీకు ప్లేస్ మారి చూడండి, సిగ్నల్ రావట్లేదు మేడం. ఒక్క నిమిషం లీడర్స్, కొంచెం ఒక్క సెకండ్, మేడం వస్తారు, ఫోన్ చేస్తాను.
సార్ మహేష్ సార్ ఓకే 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 మేడం యూటర్న్ చేసుకోండి విశారాణి మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. కంటిన్యూ మ్యామ్, థ్యాంక్ యూ మేడం. కంటిన్యూ. నో ప్రాబ్లం మేడం, కంటిన్యూ. సారీ మేడం. పర్లేదు మేడం. అయితే నిజంగా చాలా హ్యాపీగా ఏంటంటే అండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కలిపి చేసుకునేటువంటి అద్భుతమైన ఆపర్చునిటీ వెస్టేజ్ లో ఉందండి. సో ఎంత అద్భుతమైన వెస్టేజ్ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన గౌతమ్ బాలి గారికి కూడా నేను చాలా చాలా హార్ట్ఫుల్ గా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాను మేడం. సో మేము ఈ వెస్టేజ్ లో ఫస్ట్ నేను కనెక్ట్. సో ఈ పేస్ట్ ఎలా అంటే, మా హస్బెండ్ ఫస్ట్ తనకి ఇష్టం లేదండి వెస్టేజ్ అంటే. నాకైతే జస్ట్ ఐడి వేసుకుని స్కూల్ కంటిన్యూ అయిపోయేదాన్ని. సో నేను స్కూల్లో ఇబ్బంది అయితే నేను కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను మేడం, అమలాపురం. వెళ్తే వాళ్ళు 3,500 రూపాయలు అడగడం జరిగింది. సో 3,500 అంటే మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి మెట్ల మీద దిగుతూ భగవంతుడా నేనే కాదు కదా, నాలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అంటూ నేను రావడం. సో మేడం ఇందులో పేస్ట్ ఉందండి, ఇది వాడండి అని రాఘవం వాడిన 4 రోజులైతే ఎక్కడ నొప్పి ఉందో అక్కడ కాకుండా ఇంకా 4 చోట్ల ఎక్కువ రావడం జరిగింది. సో మేడంకి ఫోన్ చేసి, మేడం ఇలా పేస్ట్ నాకు చాలా ఇదిగా ఉంది, ఇంకా పంటి లోపల ఉన్నటువంటి క్యావిటీస్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి, మీరేం కంగారు పడొద్దు అన్నారు. ఓకే మేడం అని థ్యాంక్ యూ అనేసి నేను కంటిన్యూ చేశాను మేడం. సో ఇప్పటికీ ఇబ్బంది లేదు. ఒకప్పుడు మన పాలవెల్లికి ఎలక్కాయ అంటారు కదా మేడం. సో ఆ ఎలక్కాయ తినడానికి కోరిక ఉండేది, బట్ దాన్ని నోటి మీద పెట్టేటప్పటికి ఆ పులప సహించేది కావండి నా పళ్ళు. కానీ ఈ ఎలక్కాయ కాయ కూడా నేను మొన్న సెప్టెంబర్ లో వినాయక చవితికి వాళ్ళెవరో కట్టుకుంటే వాళ్ళ కాయ కూడా నేను చాలా హ్యాపీగా తినేసానండి. అంటే ఈ పేస్ట్ వల్ల నాకు చాలా హెల్త్ వచ్చింది. సో నాకు ఇంకా నమ్మకం అనిపించి నేనైతే ఎవరిని మోసం చేయట్లేదు. ఓకే, ఇందులో సంథింగ్ ఉంది కాబట్టి నేను ఇంకా అక్కడి నుంచి చాలా హార్డ్ వర్క్ అనేది చేయడం జరిగింది మేడం. సో ఇంకొకటి, సో నేను యూనివర్స్ గురించి కూడా ఒక 2 వర్డ్స్ మేడం. నాకు 2015లో మా హస్బెండ్ బయటికి వెళ్లారండి. బయటికి వెళ్ళినప్పుడు తనకక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి అనేది నాకు దూరంగా ఉన్నారు. అప్పుడు నేను యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యానండి. అంటే మా హస్బెండ్‌కి అక్కడ ఇబ్బందయితే వచ్చేయడానికి రెడీ అయిపోయినప్పుడు, "ఏమండి మీరు రావద్దు" అనేసి నేను ఆయనకి సపోర్ట్ చేసి యూనివర్స్‌కి కనెక్ట్ చేసుకొని, మీకెంత ఇన్‌కమ్ కావాలని అడిగితే, సో ఇంత ఇన్‌కమ్ వస్తే మనకి సరిపోద్దన్నారు. ఓకే అనేసి నేను థాంక్ యూ యూనివర్స్. మా హస్బెండ్‌కి 30,000 రూపాయలు ఇన్‌కమ్ ఇచ్చి, తనకి మంచి రూము, ఫుడ్డు పెట్టే కంపెనీని ఇచ్చినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలని. సో నేను పెన్ను, పేపర్ తీసుకొని రాయడం జరిగింది మేడం. సో రాసిన 2 రోజులకి మా హస్బెండ్ ఫోన్ చేసి, నాకిక్కడ ఎవరో తెలీదు ఒక వ్యక్తొచ్చారు. 30,000 రూపాయలు ఇన్‌కమ్ ఇస్తానన్నారు. ఏసీ రూము, నాకు ఫుడ్ కూడా వాళ్ళే పెడుతున్నారని చెప్పారండి. సో అప్పటినుంచి కూడా నాకు చా ఒక నమ్మకం అన్నమాట. నేను ఏది అడుగుతుంటే అది జరుగుతుందని. నాకు ఈ వెస్టేజ్‌లో కూడా ఒక మన ఫీల్డ్‌కెళ్ళినప్పుడు మేడం, నేను సబ్జెక్ట్ అయితే అంటే అంత అవగాహన ఉండదు కదా మేడం. ఇందులో నేను చదువుకున్నది వేరు, మనకి ఇందులో ఉండే ప్రొడక్ట్ నాలెడ్జ్ వేరు. ఎలా ఉండాలి, ఎవరితో ఏం మాట్లాడాలనేది నేను సీఎన్‌టీలో అయితే నేర్చుకున్నానండి. సీఎన్‌టీలో రాఘవం మేడం ఎలా మాట్లాడుతున్నారు, ఆ ప్రొడక్ట్ గురించి ఎలా వివరిస్తున్నారు, బాడీని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో అవన్నీ చూసి నేను ఫీల్డ్‌కెళ్ళినప్పుడు జస్ట్ నాకు మేడం వచ్చింది 15 రోజులే సర్విస్ ఇచ్చారు మేడం. 15 రోజులు సర్విస్ ఇచ్చుకున్నాను. ఇంకా అక్కడి నుంచి మేడంని నేను ఇబ్బంది పెట్టలేదు. జస్ట్ నేను సీఎన్‌టీలోనే మేడంని వినియోగించుకున్నా. వెళ్ళిన ప్రతి చోట కూడా సో థాంక్ యూ యూనివర్స్, నేను ఇక్కడ వీళ్ళందరికీ కూడా వండర్‌ఫుల్‌గా నేను సబ్జెక్ట్ ఇవ్వగలిగేలా చేసినందుకు కృతజ్ఞతలు అని చెప్పి, సో నేను అక్కడ స్టార్ట్ చేసేదాన్ని. ఎక్కడ మేడంని ఊహించుకునేదాన్నండి. మా అప్లైన రాఘవ మేడంని ఊహించుకొని అక్కడ ప్రొడక్ట్ గురించి చెప్పడం. సో చెప్పిన వెంటనే కూడా వాళ్ళందరూ, నేనొక టీచర్‌ని కాబట్టి అలా పిల్లలా ఊహించుకునేదాన్ని. నిజంగా ఎట్ ఎ టైమ్ అద్భుతంగా అన్నమాట వాళ్ళు. నేను ఇది తీసుకుంటానని ఐడీ వేసుకోవడం ఎట్ ఎ టైమ్ అలాగా నాకు యూనివర్స్ సపోర్ట్ చేయడం వల్లండి నేను 4 నెలల 16 రోజుల్లో స్టార్ డైరెక్టర్ అయ్యానండి. సో స్టార్ డైరెక్టర్ అవ్వడం, అక్కడ వరకు వచ్చిన తర్వాత మేడం అన్నారు, "మేడం
స్టార్ అవుతున్నారు, ఇక్కడ ఇన్కమ్ తగ్గుతుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, 3 నెలలు క్వాలిఫై అవ్వాలన్నారు. అప్పుడు స్టార్ అవ్వాలా వద్దా? మా హస్బెండ్ అన్నారు, కంగారు పడొద్దు మేడం ఏదో చెప్తున్నారు కదా అన్నారు. కానీ నేను అక్కడ ఒకటే అనుకున్నా, ఓకే సునామీ వస్తుంది, వరద వస్తుందని మనం ఆ గొట్టు మీదే ఉంటే ఎప్పటికీ నేను ఆ పడవ మీద నేను నా తీరానికి చేరుకోగలను. సో నేను ఎప్పటికీ నేను నా తీరానికి నేను వెళ్ళగలను అని ఒక ఆలోచన చేసుకొని ఏదైతే అవుతుంది నేను చెయ్యగలను, ఎస్ నాకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది, నేను నమ్మిన నా భగవంతుడు సత్యం అనుకుని అన్ఎక్స్పెక్టెడ్ నేను స్టార్ అయిపోయాను. మేడం ఫోన్ చేసి లాస్ట్ లో, మేడం మీరు స్టార్ అయిపోయారండి అని. మేడం ఓకే మేడం సూపర్ మేడం కంగ్రాచులేషన్ అన్నారు. అయిన తర్వాత మేడం మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ కానీ ఇంకా వేరే ఏది రాదు, సో ఇలా ఇలా చేసుకోవాలి మేడం అన్నారు. అయితే నాకు చెక్కు పెరగాలంటే ఏం చేయాలి మేడం అన్నాను. లేదు మేడం ఎల్ఓబి వస్తే మీకు చెక్ పెరుగుతుంది అన్నారు. ఓకే అన్నాను. నేను థ్యాంక్ యూ యూనివర్స్, నేను స్టార్ డైరెక్టర్ గా ఎల్ఓబితో సెలెక్ట్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు అని నేను హార్ట్ఫుల్ గా నేను యూనివర్స్ కనెక్ట్ చేసుకొని, సో నేను ఒక 10, 21 అంటే ఇంకా కౌంట్ చేయను మేడం, నేను ఇంత అంత కౌంట్ చేయలేదు ఎప్పుడూని. సో నేను థ్యాంక్ యూ యూనివర్స్, ఈ నెల నేను ఎల్ఓబితో స్టార్ డైరెక్ట్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు పెన్ను పేపర్ తీసుకొని రాయడం. నిజంగా వండర్ఫుల్ గా నేను ఎల్ఓబితో సో ఆ నెల 22,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది స్టార్ డైరెక్టర్ గా. తర్వాత మళ్ళీ మేడం అడిగాను, మేడం ఈ నెల ఇంకా నేను చెక్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? 2 ఎల్ఓబి చేయండి మేడం అన్నారు. 2 ఎల్ఓబి అంటే సెకండ్ వ్యక్తిని కూడా మీరు డెవలప్ చేయండి మేడం అన్నారు. ఓకే మేడం అంటూ సో సెకండ్ లైన్ మీదకి వెళ్ళడం, వాళ్ళందరికీ చెప్పడం, వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం, వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ, సో 2వ నెలలో అంటే సెకండ్ మంత్ 2 ఎల్ఓబిలతో నన్ను స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేసినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు అని నేను మళ్ళీ థ్యాంక్ యూ చెప్పుకోవడం. సో మళ్ళీ బుక్ లో పెన్ తో రాసుకోవడం. నిజంగా వండర్ఫుల్ గా 2 ఎల్ఓబిలు. సో ఆ 2 ఎల్ఓబిల గురించి కూడా ఆల్రెడీ నేను పెనుగొండ మీటింగ్ లో స్టేజ్ మీద మాట్లాడించారు మేడం, మీరు కూడా వచ్చారు అక్కడికి. ఆ రోజు నేను చెప్పాను నా గోల్ ఏంటంటే 2 ఎల్ఓబిలతో సెకండ్ మంత్ స్టార్ ని కంప్లీట్ చేయాలని చెప్పాను. నిజంగా ఆ రోజు స్టేజ్ మీద చెప్పాను. ఆ సెకండ్ మంత్ కూడా 2 ఎల్ఓబిలతో నేను క్వాలిఫై అయ్యానండి. ఆ మంత్ నేను 42,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరిగిందండి. తర్వాత మళ్ళీ మేడం అడిగాను, ఫస్ట్ అంటే 2వ తారీఖు అయ్యిందంటే మేడం ఫోన్ చేస్తారు, నేను మేడం జీరోకి వచ్చేసాను అంటే నేను జీరో అయిపోయాను ఈ నెల మేడం మళ్ళీ మీ ఇవ్వండి, ఈ నెల నేను ఇంకా చెక్ పెంచుకోవాలి, నేను చేయాలి. జస్ట్ నేను కూర్చొని అడగడం, వెరీ గుడ్ మేడం, నిజంగా మీలా అందరూ నన్ను కోచింగ్ చేస్తే మిగతా వాళ్ళు కూడా చాలా డెవలప్ అయ్యేవారు మేడం అని అనేవారండి. థ్యాంక్ యూ మేడం, నేను ఇప్పుడు జీరో, నా పీవీలు జీరో, నేను జీరో అని. ఓకే మీరు ఈ నెల చెక్ పెరగాలంటే ఇంకా 3వ లైన్ కూడా ఫోకస్ పెట్టండి అన్నారు. ఓకే మేడం అనేసి నేను మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళడం, మా హస్బెండ్ నేను అప్రిమేషన్ చేసుకోవడం. సో థ్యాంక్ యూ యూనివర్స్, ఈ నెల నేను 3 ఎల్ఓబిలు తీసుకున్నందుకు అని జస్ట్ 3 ఎల్ఓబిలు అనే చెప్పాను మేడం. ఇక్కడ క్లారిటీ అంటే మన యూనివర్స్ ని ఏ రూపంలో అడుగుతుంటే ఆ రూపంలోనే తీసుకుంటది. అంటే ఒక రూపం అనేది యూనివర్స్ కి లేదు కాబట్టి ఆ రూపాన్ని మనం మనకిష్టమైన ఒక దైవం రూపంలోనే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. అవతారం అంటే సో వాళ్ళు ఇమేజ్ చేసుకుంటారు. సో దాన్ని యూనివర్స్ కూడా మనం యూనివర్స్ గా కూడా చెప్పొచ్చండి. అలా నేను థ్యాంక్ యూ యూనివర్స్, ఈ నెల విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు అని చెప్పి రాసుకోవడం అండ్ అలాగే అప్రిమేషన్ చేశాను మేడం. కానీ అక్కడ లాస్ట్‌కి వచ్చేటప్పటికి కొంచెం డల్‌గా ఉండడం, నేను హార్డ్ వర్క్ చేయలేకపోయేదాన్నండి. కొంచెం నలిగిపోయినట్టు టైర్డ్ అయిపోవడం అవిని. ఓకే. కానీ ఎట్టి పరిస్థితిలో నేను అనుకున్నది జరగాలనుకున్నా. కానీ ఈ లెగ్ నుంచి 2 ఎల్ఓబిలు వచ్చేటువంటి పీవీ వచ్చినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలని. సో ఫస్ట్ లెగ్‌కి 11,000 పైబడి పీవీ ఇచ్చిన విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలని రాసుకున్నాను మేడం. సో నిజంగా వండర్‌ఫుల్ మేడం, నిజం చెప్తున్నాను. మనం ఎవరినో ఆచరించాల్సిన అవసరం, ఎవరిని అడగడం గాని, పదే పదే గుడి చుట్టూ తిరిగినా అంటే ఇలా నేను భగవంతుడిని తప్పుగా అనట్లేదు. భగవంతుడు ఉన్నాడు మేడం. ఎక్కడంటే మన హృదయంలో, మన మైండ్ సెట్‌లో భగవంతుడు, మనలో ఉన్న భగవంతుడిని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళ లైఫ్ అద్భుతం మేడం. ఎందుకంటే నేను 11,000 పైబడి అని పీవీ రాసాను. నిజంగా
ఆ లెగ్ నుంచి 11,250 అంటే 2 ఎల్ఓబిలకి కావాల్సిన పీవీ ఒక లెగ్ నుంచి 2 ఎల్ఓబి. సో, ఇలాగా నేను 3 ఎల్ఓబిలకి వచ్చేటువంటి చెక్కుని తీసుకోవడం జరిగింది మేడం. ఆ మంత్ నేను స్టార్ కంప్లీట్ చేసుకొని రూ. 48,674 ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. నిజంగా ఎంత అద్భుతంగా నాకు ఇప్పటికీ ఏంటంటే నేనేనా? మేమేనా? వెస్టేజ్‌లోకి రావడం ఏంటి? మాకు బిజినెస్ గురించి కూడా తెలీదు మేడం. బయట నేను ఎక్కడ కూడా మా హస్బెండ్ గాని, నేను గాని వేరే ఏ బిజినెస్‌లో గాని కూడా మేము ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలే. కానీ నేను జీరో నాలెడ్జ్‌తో ఉన్నాను కాబట్టి ఎప్పటికప్పుడు నేను ఏ సీఎన్‌టీకి వెళ్ళినా, ఎక్కడ మీటింగ్ జరిగినా మా హస్బెండ్ నేను వాళ్ళ టీమ్ వేరు, వీళ్ళు వేరు, వాళ్ళు వేరు అనేది లేకుండా నాకెక్కడ సబ్జెక్ట్ దొరుకుతుందో, నాకెక్కడ మంచి దొరుకుతుందో అక్కడికి మేమిద్దరం కూడానండి చాలా అద్భుతంగా బండి మీద వెళ్ళిపోయేవాళ్ళం మాట. అదొకటి. సో, మరి ఫీల్డ్‌కెళ్ళినప్పుడు మనకి ఇన్‌కమ్ ఒచ్చేది. కానీ బండి మీద వెళ్ళిన పెట్రోల్‌కి సరిపోయేది కాదు. మరి నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ డబ్బులొచ్చేంత వరకు ఇబ్బంది. నాకు కిరాణా షాప్ ఉంది కదా మేడం! నిజంగా ఆ షాప్ కూడా నాకు చాలా ఇష్టమండి. డైలీ 2000 అమ్మేదాన్ని కిరాణా షాప్. ఆ 2000 అమ్మే షాపుని కూడా నేను షట్టర్ మూసేసి, నాకు ఏడుపొచ్చేసేదనమాట. సారీ ఏమనుకోకు నిన్ను షట్టర్ మూసేస్తున్నాను. సో, మంచి లైఫ్ ఉంది గదా! నాకు ఇందులో లక్షలు నేను సంపాదించుకుంటే 1,00,000 ప్లస్ ఇన్‌కమ్‌కెళ్ళిపోతే, నీ షాప్ నిండా కూడా నేను మొత్తం ఫుల్ ప్రొడక్ట్ అదే నాకు అందులో సబ్బులు, పేస్టులు, సర్ఫ్ ఏ టు జెడ్ ఫుల్లుగా పెట్టేస్తాను. ఎవరినైనా నేను ఇందులో పెట్టుకుంటాను. ఏమనుకోకు అనేసి సారీ చెప్పి నా షాప్‌కి ఒక ప్లెయిన్ కిస్ పెట్టేసి నాకు వచ్చేసేదాన్నండి. అయితే పెట్రోల్‌కి డబ్బులు కావాలి కదా! సో, ఇవాళ కిరాణా షాప్‌లో నాకు రూ. 200 ఇన్‌కమ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలని చెప్పేదాన్నండి. సో, అలా నిజంగా మేడం వండర్‌ఫుల్ అనమాట. కొట్టు దగ్గరకొచ్చేవారనమాట. ఆ రోజు రూ. 200 సరుకులు ఏదో ఒకటి అమ్మడం, ఆ డబ్బులు తీసుకోవడం, మేము పెట్రోల్ కొట్టించుకోవడం. ఇలానే నాకు అంటే సపోర్ట్ అనమాట. మా వెనక బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు మేడం. సో, నిజంగా వండర్‌ఫుల్‌గా మేమైతే వర్క్ చేసాం. హార్డ్ వర్క్ చేసినందుకు మాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. అలానే నేను ఈరోజు మీరెవరో తెలీదు. ఎక్కడో వైజాగ్ చాలా చాలా మంది లీడర్స్ ఇందులో వాళ్ళు కూడా ఎవరో తెలీదు. కానీ ఇంతమందితో నేను మాట్లాడగలుగుతున్నానంటే ఒకటి మేడం, మన సంకల్పం గొప్పదైతే దేన్నైనా సాధించగలమండి. సో, నిజంగా ఈరోజు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను ఇంకా వన్స్ అగైన్ మళ్ళీ చెప్పుకున్నాను థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ సో మచ్. సో, మేడం నా చెక్‌లు కూడా పెట్టమంటారా మేడం? యెస్ మేడం. పీపీటీ అయితే చూపించండి మేడం. అవుతుందా? ఒకసారి సార్ ఉన్నారు కదా! ఒకసారి అడగండి. చేస్తాను. ఈలోపు మీరు మాట్లాడండి. సార్ పీపీటీ చేస్తారు. మేడం. సో, ఏం లేదు మేడం. నిజంగా మేడం చెప్పారు యూనివర్స్‌తో కనెక్ట్ అయితే ఎలా ఉంటుందో ఉషారాణి మేడం చెప్తున్నారు. ఏం లేదు మేడం. మనమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్. ఈ వెస్టేజ్ మన కుటుంబం. ఎందుకొచ్చాం మనం? ఇందులో మన లైఫ్ మారుతుంది. మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుందని. ఇంకొకటి మేడం ఆహ్, సో, ఇప్పుడు మనం కలియుగం గురించే మాట్లాడుకుంటున్నాం. కలియుగం అంటే ఒక పాదం ధర్మం, 3 పాదాలు అధర్మం. అలాంటిది నిజంగా గౌతమ్ బాలి సార్ నా నా సిక్స్త్ సెన్స్ ప్రకారం అంటున్నానండి. ఆయన ఒక కారణ జన్ముడే అండి ఆయన. ఎందుకంటే ఇది ఒక స్వర్ణయుగం జరగబోతుందండి. స్వర్ణయుగం అంటే ప్రతి ఇల్లు కూడా స్వర్గధామం అవుతుందండి. అంటే ఎలాంటి అనారోగ్యాలు లేకుండా వాళ్ళ ఇంటి నిండా ధనం పుష్కలంగా ఉంటుంది. మేడం ఓకేనండి? యెస్ మేడం. యెస్ మేడం. యెస్ మేడం. మేడం ఓకే. సో, స్వర్ణయుగం అంటే ఏంటి మేడం అంటే, వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ ఇంటి నిండా సిరి సంపద, అనంత కలిగి ఉంటారు. సో, ఎలాంటి శత్రుత్వం అనేది ఉండదు మేడం. అది స్వర్ణయుగం యెస్. అండి. సో, నిజంగా మనం ఆల్రెడీ స్టేజ్‌లో ఉన్న వాళ్ళంతా కూడా స్వర్ణయుగంలో ఉన్నారండి. లేని వారు కలియుగంలో ఉన్నారు. అంటే మనం అనంత సంపదను కలిగి ఉన్నామండి. ఏంటంటే చూడండి వెస్టేజ్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఎక్కడైనా ఒక ఇద్దరు, ముగ్గురు, 10 మంది కనిపిస్తే
హెల్త్ ప్రొడక్ట్ గురించి మాట్లాడతాం, ఇందులో ఇన్కమ్ గురించి మాట్లాడతాం, ఎవరికి చెప్పాలంటాము, ఎవరికి ఆరోగ్యం ఇవ్వాలంటాము, పలానా వ్యక్తి ఇలాంటి డిసీజ్ తో బాధపడుతున్నారు మేడం, నేను ఏమి ఇవ్వాలి అనే అక్కడ ఎదుటి వ్యక్తికి మంచి చెయ్యాలి అనే ఒక సేవా దృక్పథమే ఉంటుంది తప్ప ఎదుటి వ్యక్తిని నాశనం చెయ్యాలి, ఎదుటి వ్యక్తికి అన్యాయం చెయ్యాలనే ఒక ఆలోచన అనే ఉండదు. సో వెస్టేజ్ అంటే నిజంగా మనం స్వర్గంలో ఉన్నట్టే మేడం. సో దిస్ ఈజ్ స్వర్ణయుగం. ఎస్ ఓకే మేడం. ఎస్ మేడం. సో ఓకేనా సరే. నిజం చెప్తున్నాను మేడం. ఇప్పుడు నేను ఒకవేళ ఏమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ. కానీ ప్రతి ఒక్క లేడీ కూడా వండర్ఫుల్ అండి. లేడీ లేనిదే భూమిపై జననం లేదు, సృష్టి లేదు, ఏమీ లేదండి. చూడండి, మనం ఒక మొక్కతో కనుక మనం ప్రేమగా మాట్లాడుతూ రోజు పువ్వులు పోయండి, సో వాటర్ పోస్తే చక్కగా మనకి పువ్వులు ఇస్తుంది. ఎవరైతే మొక్కలతోటి యూనివర్స్ తోటి మాట్లాడతారో వాళ్ళకి మంచి మంచి మిరాకిల్స్ జరుగుతాయండి. సో నేను ఏం చేస్తానంటే ఎర్లీ మార్నింగ్ లేస్తానండి. మా ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న కనకాంబరం మొక్కలు చిన్నవి అన్ని ఉంటాయి. వాటిని ప్రేమగా గుడ్ మార్నింగ్ చెప్పి కొంచెం వాటర్ పట్టుకెళ్ళి వర్షంలాగా ఇలా చేతితో చిలికిస్తూ వాటర్ పోస్తానండి. చేశాక దానికి ఏమన్నా కొంచెం తగిలిందనుకో సారీ అనేసి దానికి ఆకును కూడా నేను ముద్దు పెట్టుకుంటాను. అంటే ప్రతి మనిషిలో కూడా ఇలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చిందంటే సాధ్యం కానిది ఏది ఉండదు మేడం. ఏదనుకుంటే అది జరిగిపోతుందండి. ఏదనుకుంటే అదే జరిగిపోతుంది. మనం కూర్చున్న చోటకే మనకన్నీ వచ్చేస్తాయండి. అంత అద్భుతమైనది యూనివర్స్ తో కనెక్ట్ అయితే. సో యూనివర్స్ అంటే వేరే ఏ దేవుడు కాదు మేడం. యూనివర్స్ అంటే నేనే యూనివర్స్. ఐఎమ్ యూనివర్స్. ఎస్, ఐఎమ్ ఏ గ్రేటర్. ఐ లవ్ మనీ. ఐఎమ్ రిచ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో ఎవరైతే ఈ విధంగా పాజిటివ్ గా ఒక అద్దం దగ్గరికి వెళ్ళి తనని తను చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా బాగున్నానని తనకు తన అద్దంలో చూసి ఎవరైతే మురిసిపోతారు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల నా లైఫ్ ఎందుకు ఇలా అయింది, నా వల్లే, నేను ఇది సంథింగ్ అని వాళ్ళు నెగటివ్ గా తిట్టుకుంటూ వాళ్ళు చాలా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. కానీ దయచేసి లీడర్స్ మీరు, మనమంతా ఒక ఫ్యామిలీ. నేను చెప్పేది ఏం లేదు, ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే సో థ్యాంక్ యూ యూనివర్స్, ఈ రోజు నేను చాలా హ్యాపీగా, చాలా ఆరోగ్యంగా, వండర్ఫుల్ గా నేను ఉన్నాను అని చెప్పేసి మన హ్యాండ్స్ రఫ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని ఆటోమేటిక్ గా వెళ్ళి వాటర్ తాగి మన పడి ఎవరైతే వాళ్ళ ఫేస్ ని చూసుకొని నీట్ గా చాలా హ్యాపీగా నేను చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాను, ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అలానే నా శరీరం శిరస్సు నుంచి అరిపాదాల వరకు ఉన్నటువంటి ప్రతి అవయవానికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని ఎవరైతే అద్దం ముందు వాళ్ళు పొగుడుకుంటారో వాళ్ళు చాలా హ్యాపీ, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావు, చాలా వండర్ఫుల్ గా ఉంటారు. అలా మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా మనం ఎప్పుడైతే అద్దంలో మనల్ని మనం అందంగా ఎప్పుడైతే చూసుకున్నామో మన మాటలు కూడా అద్దం వింటాం. మనం చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఎదుటి వ్యక్తి మనల్ని ఆకర్షించగలుగుతారు. అంటే మనం చెప్పే మాటలకి ముగ్ధులు అయిపోయి వాళ్ళు ఓకే మేడం చెప్తున్నారు చాలా వండర్ఫుల్ గా అని మనకి బిజినెస్ జరిగే అవకాశం కూడా ఉంది. మేడం చెప్పండి మేడం. మీకు పంపించాను మేడం, ఇది విను. ఓకే, స్క్రీన్ ఓకే, నేను పెట్టినా అండి. పంపించండి మేడం. ఓకే లీడర్స్, ఏం లేదండి, ఇందులో ఎవ్వరము తక్కువ కాదు, మనకి మనం గ్రేట్. ఎందుకంటే ఇంట్లో ఓర్పుగా, అంటే భూదేవికి ఉండే ఓర్పు, భూదేవి తల్లి మేడం చెక్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకసారి చూడండి మేడం. కనిపిస్తున్నాయండి. సో మనం భూదేవి అంత ఓర్పు సహనం మనతో ఇచ్చాడు కాబట్టి అందుకే లేడీస్ అనేవాళ్ళు ఈ బిజినెస్ లో చాలా వండర్ఫుల్ గా సక్సెస్ అవుతున్నామండి.
అదొకటి. సో లేడీస్‌కి ఒక వరం అండి. ఏదైనా ఒక విషయం తెలిసిందంటే అరగంట లోపుల వాళ్ళు ఎదుటి వ్యక్తి ఎవరో ఒకరికి చెప్పాల. వాళ్ళ చెవుల్లో అన్నా ఊదాలన్నమాట. అలా చెప్పకపోతే వాళ్ళ కడుపు ఉబ్బిపోవడం ఏదో సంథింగ్ జరుగుతుందంట. నిజంగా అందుకనే మనం ఎక్కువ బిజినెస్‌లో డెవలప్ అవ్వడానికి అవకాశం ఉందండి. కానీ ఎవరైతే పాజిటివ్ మైండ్‌తో, పాజిటివ్ యాటిట్యూడ్‌గా ఉంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు మేడం. సో అలా అని నేను నా గొప్ప అని చెప్పట్లేదండి. సో నేను నైట్ పడుకునే ముందు ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎవరినైనా తెలిసి గాని, తెలియక గాని, వివేకముతో గాని, అవివేకముతో గాని, నా మాటల వల్ల గాని, నా వల్ల గాని ఎవరి మనసైనా బాధ పెట్టినా, ఎవరినైనా నేను నొప్పించినా వారి అందరికీ నేను క్షమాపణ కోరుకుంటున్నాను అని ఒక మాట చెప్పి నేను పడుకుంటాను మేడం. సో ఎందుకంటే అలా మనం తెలిసి చేస్తాం, తెలియక చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఆ రోజు మనం చేసినటువంటి తప్పు గాని, పాపం గాని ఏమన్నా ఉంటే మన ఖాతాలో క్రెడిట్ అవ్వదు. సో అదేమవుతుందంటే క్లియర్ అయిపోతుంది. సో ఎప్పుడైతే అది క్లియర్ అయిపోయిందో నెక్స్ట్ డే మళ్ళీ మంచి లైఫ్ అంతా మళ్ళీ పాజిటివ్‌గా జరుగుతుందండి. ఓకే మేడం. థాంక్ యూ మేడం. యెస్ మేడం. మేడం మీ చెక్స్ ఒకసారి చెప్పేసేయండి మేడం. స్క్రీన్ నాకు మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. ఎక్స్‌ప్లెయిన్ చేయండి. చెప్పండి. ఫస్ట్ మంత్ నుంచి హైయెస్ట్ చెక్ ఎంత అనేది. ఓకే మేడం. కార్ ఎప్పుడు నేను చెప్పండి. అంటే మేడం లేడీస్ ఎందుకు వెస్టిజ్ చేయాలి అనేది షార్ట్ పీరియడ్‌లో ఒక 2, 3 మినిట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయండి మేడం. అంటే మీ ఎడ్యుకేషన్ చెప్పారు. అసలు లేడీస్ ఎందుకు చేయాలి ఓకే అనేది మేడం. చెప్పండి. ఓకే మేడం. సో లేడీసు ఎక్కడ కూడా మనకి గుర్తింపు ఉండదు మేడం. ఎందుకంటే నేను నా లైఫ్‌లో చెప్తున్నాను. సో అమ్మ వాళ్ళ ఇంట్లో బయటికెళ్ళనవసరం లేదని ఇంట్లో చదువుకో చాలు అని పంపించారు. తర్వాత మా హస్బెండ్ చదివించుకున్నారు. చదివించిన తర్వాత కూడా మా అత్తవారింట్లో కూడా అవసరం లేదన్నట్టు ఆపారు. కానీ తను చదివించి నన్ను ఎంకరేజ్‌మెంట్ చేయమని స్కూల్‌లోకి వెళ్ళా. స్కూల్‌లోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా నాకు మార్కులొస్తేనే పొగిడేవారు. ఎవరికైనా డల్ స్టూడెంట్ ఉంటే తక్కువొస్తే వాళ్ళని మళ్ళీ నన్ను మేడం ఏంటి మేడం ఇలా చేశారనేవారు. అంటే లేడీస్‌కి ఏ సెక్టార్‌లో కూడా మనకి గుర్తింపు ఉండదు మేడం. కానీ వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌లోనే మనకి గుర్తింపు ఉంది మేడం. ఎందుకంటే వండర్‌ఫుల్‌గా చేసుకోవచ్చు మేడం. ఇంట్లో ఉండైనా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి మేడం జూమ్ సెక్షన్ ఇస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 5 తర్వాత. అలానే అండ్ గురువారం, శుక్రవారం మనకి జూమ్ సెక్షన్ ఉంటుంది. లేదు అంటే యూట్యూబ్‌లో కూడా చెక్ చేసుకోవచ్చండి. అంటే బయటికి వెళ్లి చెయ్యాలనే ఆలోచనే కాదు మేడం. సో ఇంట్లో ఉండి కూడా నేను సాధించాలి, నేను సంపాదించాలనే ఆలోచన ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు సక్సెస్ అవ్వొచ్చండి. ఎందుకంటే వెస్టేజ్‌లో మనం లేడీస్‌దే ఎక్కువ పాత్ర ఉంది. ఎందుకంటే లేడీస్‌కి ఒక అమ్మతత్వం ఉంటది. ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలో అంటే నేర్పరితనం ఉంటది కాబట్టి మనం ఇందులో సక్సెస్ అవ్వచ్చు మేడం. సో నిజంగా గౌతమ్ బాలి సార్ పెట్టారు అంటే మనం మెయిన్ లేడీస్ కోసమని నేను అనుకుంటున్నానండి. అలానే నేను 1:6 మేడం చెప్పేవారు. నాకు అర్థం కాలేదు. 1:6 అంటే ఏదో అనుకునేదాన్ని. కానీ నాకు తర్వాత అర్థమైంది 1:6 అంటే. సో నా 6 లెగ్గల నుంచి కూడా 100 పీవీ చొప్పున చేయించాను. తర్వాత మేడం ఒక మహాయజ్ఞం అన్నమాట. సో 1-6 మెంబర్ చేత చేయించినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. సో ఇవాళ ఎవరైతే జూమ్‌లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మేడం మీరు హార్ట్‌ఫుల్‌గా ఎందుకంటే మనకి మేడం చాలా హెల్ప్ చేస్తున్నారండి. జూమ్ సెక్షన్ ద్వారా చాలా చాలా నాలెడ్జ్ అనేది ఇస్తున్నారు. సో మేడం ఒక్కరి కోరికే కాదు మనం కూడా బాగుంటాం కాబట్టి 1,00,000 మంది 1,00,000 పైబడి 1:6 మెంబర్స్ చేత నేను చేయించినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలని ప్రతి ఒక్కరు హార్ట్ మీద చెయ్యి వేసుకొని చెప్పండి మేడం. సో మేడంకి ఇచ్చే గిఫ్ట్ అయితే ఇదే. థాంక్ యూ సో మచ్. మేడం ఫస్ట్ నేను వెస్టేజ్‌లో తీసుకున్నటువంటి ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చి 372 మేడం. తర్వాత 18,500 తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ 11,000కొచ్చాను. నెక్స్ట్ మళ్ళీ 12,000కొచ్చాను. సో తర్వాత మళ్ళీ నేను డైరెక్ట్‌గా 22,000 రూపాయల పైబడి ఇన్‌కమ్ తీసుకున్నా. ఆ తర్వాత 42,000 తర్వాత స్టార్ కంప్లీట్ చేసిన తర్వాత 48,674 రూపాయలు ఇన్‌కమ్ తీసుకున్నాను మేడం. జస్ట్ నేను ఈ వెస్టేజ్‌లోకొచ్చి ఇది 7వ నెల రన్నింగ్ అవుతుంది మేడం. అంటే ఎక్కడుంది అంటే మన సంకల్పం
గొప్పదైతే. కానీ ఒకటి మేడం, ఎవరైతే నేర్చుకునే తత్వం ఉంటుందో వాళ్ళే సక్సెస్ అవుతారండి. సో, ఇందులో చాలా మంది ఒక బ్రాంజ్ అయిన తర్వాత లేపోతే కొంచెం పొజిషన్ పెరిగిన తర్వాత వాళ్ళలో కొంత ఇగో అనేది వస్తుంది. కానీ ఆ ఇగో అనేది ఏం చేస్తుందంటే, ఆ బీజం పెద్ద వృక్షంగా అయ్యి వాళ్ళ లైఫ్‌ని వాళ్ళే చేతులారా పాడు చేసుకునేటువంటి మార్గం వైపు కూడా తీసుకువెళ్తుంది. దయచేసి నేను చెప్పేదేంటంటే, మనల్ని ఎవరైతే ఈ సెక్టార్‌లోకి తీసుకొచ్చారో వాళ్ళని మనం పట్టుకొని ఉండాలి. లేదు వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు. మనకి సబ్జెక్ట్ ఎవరు నచ్చినట్టు చెప్తున్నారో వాళ్ళని మనం గైడెన్స్ తీసుకొని, మనం ఈ వెస్టేజ్‌లో వెళ్తే కనుక మంచి లైఫ్ ఉంది మేడం. ఎందుకంటే మగవాళ్ళకి సహాయం చేసే ఆపర్చునిటీ ఏదైనా ఉందంటే ఈ వెస్టేజ్ అండి. సో, చదువుతో సంబంధం లేదు. నేను ఎంఏ, బీఎడ్ చేశానండి. మా అమ్మగారు, "అమ్మ మొన్న డీఎస్సీకి నోటిఫికేషన్ పడింది కదా! అప్లికేషన్ పెట్టుకోమని" ఫోను చేశారండి. "అమ్మ నేను అప్లికేషన్ పెట్టనమ్మా" అని చెప్తే, "అదేంటమ్మా నేను నిజంగా ఎన్నో కలలు కన్నానమ్మా నేను నువ్వు జాబ్ చెయ్యాలని" అనేసన్నాను. ఒక్కటే అన్నాను మేడం, "అమ్మ నీ కూతురు ఒకరి కింద బానిసలా బ్రతకమంటావా? నీ కూతురు ఒక మహారాణిలా 10 మందికి ఆదర్శంగా బ్రతకమంటావా?" అని అడిగానండి. మా అమ్మ ఏం మాట్లాడలేదు. నిజంగా మా అమ్మగారు చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఏంటి నా కూతురేనా ఇంతలా మాట్లాడుతుందని చాలా హ్యాపీ ఫీలయ్యారు. సో, మా అమ్మగారికి మక్కి మొత్తం ఈడ్చేసేవారండి. కుర్చీలో కూర్చుంటే బలవంతంగా ఆని ఒక చెయ్య ఎవరో ఒకరు లేపితేనే గాని లేవలేకపోయేవారండి. అలాంటి వ్యక్తికి నేను పట్టుకెళ్తే, "నాకొద్దమ్మా నువ్వేదో చేసుకో" అని చెప్పారు. 3 నెలల తర్వాత నాకు రూ. 42,000 ఇన్‌కమ్ వచ్చింది కదండీ! అప్పుడు మా అమ్మ, నాన్న ఆశ్చర్యమైపోయి, నిజంగా నా కూతురు ఒక మగాడిలాగా చాలా చాలా నిజంగా మంచి పేరు తెచ్చుకుంటుంది. సంపాదిస్తుందని చాలా హ్యాపీ అయ్యి, అమ్మ ఇవి ఇవి వేసుకోమని మా అమ్మగారికి కాల్షియం, గ్లూకోజమైన్ అండ్ స్పైర్లోనా, ఫ్లాక్సాయిలు, అలోవెరా మేడం. కొంచెం కొంచెం అమ్మ నేను కూడా వేసుకుంటున్నాను. ఇంగో నేను తీసుకుంటున్నాను ఈ డబ్బాలు. నువ్వు కూడా వేసుకోమని అమ్మకి ఒక 5 ఖాళీ ఉన్న డబ్బాల్లో వేసిచ్చాను మేడం. నిజంగా వండర్‌ఫుల్ అనమాట. మా అమ్మ ఇప్పుడు సపోర్ట్ లేకుండా ఆటోమేటిక్‌గా నడిచెళ్ళిపోతుంది. మా అమ్మగారు ఊరెళ్తే అందరూ అడుగుతున్నారంట, "ఏంటి నీకు ఎలా ఉన్నావు? ఏం జరిగిందంటే," నా కూతురు ఇలా వేస్టేజ్ అని ఇది ప్రకృతి సిద్ధంగా చేశారంట. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావంట. ఇవి నేను వేసుకున్నాను అందుకు ఇలా ఉన్నానంటే, మా అమ్మగారికి నేను ఐడీ వేశాను మేడం. లాస్ట్ మంత్ 8% చేశాను మా అమ్మగారిని. అంటే మా అమ్మ ఇంక గవర్నమెంట్ జాబ్ చేయమన్న మాట రావట్లేదు. అమ్మ నా కింద ఎవరినన్నా ఎయ్యమ్మా నేను చెప్తానని. జస్ట్ మా అమ్మ ఫోన్ ఫాలో పే చేస్తున్నారండి. ఆమె నలుగురికి ఇప్పిచ్చారండి. డాక్టర్ వల్ల అవ్వలేనిది కూడా మా అమ్మగారు ఫోన్ ద్వారా చేసి సప్లిమెంట్స్ ఇప్పిచ్చారు. అంటే మనం తల్లిదండ్రులకు కూడా గౌరవం ఇచ్చేటువంటి ఆపర్చునిటీ అండి. నిజంగా డబ్బులిస్తే వాళ్ళ రుణం తీర్చుకోలేం మేడం. నా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండాలనుకున్నాను. ఈ సప్లిమెంట్ ద్వారా మా అమ్మ చాలా హెల్తీగా ఉందండి. అలానే మా డ్యాడీకి కూడా నేను కళ్ళకి సంబంధించినవి ఐ సపోర్ట్ అవి కూడా వాడిస్తున్నాను మేడం. మా డ్యాడీకి కూడా చాలా బావుందన్నారండి. అలానే ఇంకొకటొచ్చి ప్రెగ్నెంట్ కోసం మేడం. అది రాజమండ్రికి కొంచెం మధ్యలో అన్నమాట. అది ఏమైందంటే వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడికి ఇచ్చి చేసుకున్నారండి అమ్మాయిని. 7 సంవత్సరాల నుంచి చాలా హాస్పిటల్ తిరిగారండి. వాళ్ళకి పిల్లలైతే లేరు. లేరంటే అప్పుడు మాకు కాంటాక్ట్ అయ్యారండి. స్టాక్ పాయింట్‌లో కలిసారు వాళ్ళు. కలిస్తే వాళ్ళకి ఐడీ వేసి, "మేడం ఇది వాడండి. ఫస్ట్ వెస్లిన్ వాడండి." వీళ్ళు కూడా చాలా హెయిట్ ఉన్నారన్నమాట. లావుగా ఉన్నారన్నమాట. 95 ఉన్నారండి ఇద్దరు కూడా భార్యాభర్తలిద్దరు. ముందు వాళ్ళకి వెస్లిన్ ఇచ్చాను. వెస్లిన్ ఇచ్చిన తర్వాత, "మేడం మా అమ్మాయికి పిల్లలు కూడా లేరు మేడం. మీ దయ వల్ల ఏమైనా కలుగుతుంది నేను నమ్ముతానన్నారు." ఓకే. ఇచ్చిన ఒక 10 రోజులకి వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి కొంచెం బావుందండి. చేంజ్ అయింది. వాళ్ళే అన్నారు, "మేడం బావుందండి. వెస్లిన్ కిట్ వాడాము. వెస్లిన్ షేకు అండ్ క్యాప్సూల్స్ అండ్ వెస్లిన్ టీ అండ్ ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చామండి." అమ్మాయికి మెన్సెన్స్ ప్రాబ్లమ్ అనమాట. పిల్లలు కూడా కావాలి మేడం అంటే, ఓకే అనేసి నేను శతావరి మ్యాక్స్ అండ్ గ్యానోడర్మా, ఫోలిక్ ఐరన్, స్పెర్లోనా కూడా యాడ్ చేశానన్నమాట. నిజంగా 3 నెలలే వాడమన్నామండి. మీకు మంచి పిల్లలు పుడతారని చెప్పాము. సో, రీసెంట్‌గా 3 రోజులవుతుంది మేడం. వాళ్ళు ఫోను చేసి, "మేడం మా అమ్మాయి నీళ్లూసుకుంది" అని చెప్పారు. నిజం చెప్తున్నాను మేడం. ఆ మాట వినగా నాకు ₹1,00,000 నాకు నా అకౌంట్‌లో ఏసినంత ఆనందం అనిపించింది మేడం. ఎక్కడుంది మేడం ఎంబీబీఎస్‌లు చదివి లక్షలు పెట్టి చదివితేనే గాని అలాంటి ఆపర్చునిటీ లేదు. కానీ చదువుతో సంబంధం లేదు మేడం. ఇంత మంచి లైఫ్ ఇచ్చి నిజంగా చాలా మిరాకిల్ అన్నమాట. మరి మ్యాన్‌రేకు మేడం ప్రెగ్నెంట్ రాదని చెప్పారండి డాక్టర్లు. కానీ మీరు 3 నెలలు వాడమన్నారు. 3 నెలలు వాడేటప్పటికి మా అమ్మాయి రెండో నెల అంటే
కన్ఫర్మ్ అయిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంత అద్భుతమైన సెక్టార్ ఎక్కడ ఉండదు కాబట్టి సో లేడీస్ అందరూ కూడా దూసుకుని వెళ్ళిపోవాలి మేడం. ఎందుకంటే ఇవాళ నుంచి కూడా ఈ జూమ్ లో వండర్ఫుల్ గా మారిపోద్దండి. ఎందుకంటే నేను నిజంగా ఇవాళ యూనివర్స్ కనెక్ట్ చేస్తున్నాను చాలా వండర్ఫుల్ గా. సో లేడీస్ వెస్టేజ్ లో లేడీస్ ది ఇంకా అంత వండర్ఫుల్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమన్నా తప్పుగా కనుక ఏమన్నా చెప్తే కనుక సారీ. కానీ ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మేడం 1 lakh ప్లస్ ఇన్కమ్ మీద రీచ్ అయిపోతారండి. ఎందుకంటే ఇయర్ ఎండింగ్ కి ఇయర్ ఎండింగ్ కి నేను 2 లక్షల పైబడి ఇన్కమ్ తీసుకోవాలని గోల్ తో అయితే నేను వర్క్ చేస్తున్నాను మేడం. నేను కార్ ఓపెనింగ్ అయితే మే 9న మా అమ్మాయి బర్త్డే. సో ఆ టయానికి నేను నాకు ఇష్టమైన కలర్ కార్ అన్నాను కదా, రెడ్ కలర్. సో మేబీ బ్రీజా అనుకుంటాను. మా హస్బెండ్ కి బ్రీజా ఇష్టం, నాకు రెడ్ కలర్ ఇష్టం. ఇద్దరం చేస్తేనే కాబట్టి సక్సెస్ వచ్చింది. సో రెడ్ కలర్ బ్రీజా కార్ అనేది నేను మే 9న తీసుకోవడం జరుగుతుంది మేడం. సూపర్, ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. అంటే యూనివర్స్ కనెక్ట్ అయితే ఇంత అద్భుతమైన మిరాకిల్స్ జరుగుతాయని మీ దగ్గర నేర్చుకున్నాము. యాక్చువల్ గా నేను రాఘవమ్మ గారి టీం అని నాకైతే ఐడియా లేదండి, ఇప్పుడు ఐడియా వచ్చింది. ఎందుకంటే రాఘవమ్మ గారు అని అనవలసిన అవసరం లేదు, చాలా చిన్న అమ్మాయి అండి. కానీ చాలా మైక్ పెట్టినట్టు మాట్లాడతారు. 2-3 సెషన్స్ ఇచ్చారు మన జూమ్, ఫస్ట్ జూమ్ లోనే మిరాకిల్ మేడం. మరి అలాంటి మేడం చెప్తే ఖచ్చితంగా మీరు జాయిన్ అయ్యారంటే చాలా గ్రేట్ మేడం. చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. అంటే యూనివర్స్ కి కనెక్ట్ అయ్యి మనం ఏం కావాలంటే అది అడిగితే యూనివర్స్ ఇస్తుందని చెప్పారు, ఒక పాయింట్. సో తర్వాత మై డియర్ లీడర్స్ అందరూ కూడా ఒకే ఒక పాయింట్ గమనించండి, నేను వెంటనే క్లోజ్ చేస్తాను మేడం సెషన్ మీద. చూడండి మేడం, ఒక కీ పాయింట్ చెప్పారు. సెకండ్ అయినా వచ్చేసరికి అట్లీస్ట్ అప్లైనర్ కి చాలా మంది లైఫ్ లైన్స్ ఉంటారండి. మనం అప్లైనర్ కి ఫోన్ చేసి 2వ తారీఖున ఎంటీ అయిపోతాం, పీవీసీ అంతా కూడా ఎంటీ అయిపోద్ది. నేను ఏం చెయ్యాలి అని మీరు మీ అప్లైనర్ కి అడుగుతున్నారా లేదా క్వశ్చన్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను యూసీడీ అండి, ఖచ్చితంగా మీరు సాహు సార్ని కనుక్కోవచ్చు. ఆ డేట్ కి నేను ఫోన్ చేయకపోయినా కూడా 3/4 నేను ఫోన్ చేసి, సార్ ఈ మంత్ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, మీరు ఏమంటారు, అది ఒక క్వశ్చన్ మార్క్ అవుతుందండి. ఎందుకంటే అప్పుడు అతను నన్ను గైడ్ చేస్తారు. అలాగే మీరు సిల్వర్ లో ఉన్నారా, డైరెక్టర్ లో ఉన్నారా, స్టార్ లో ఉన్నారా, యూసీడీ ఉన్నారా, ఈవెన్ మన సాహు సార్ కూడా వాళ్ళ అప్లైనర్ కి సరెండర్ అవుతారని. అంటే మనం ఎంత సక్సెస్ అయినా ఈ రోజు మా సాహు సార్ చెప్పిన విషయం అంటే ఒక మెంటర్‌షిప్ కావాలి, మనల్ని నడిపించే ఒక గైడెన్స్ కావాలి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2వ తేదీన మనం ఫోన్ చేసేటప్పుడు కనెక్ట్ అవ్వకపోతే మనం మాట్లాడలేం. మీరు ఏ స్టేజ్ లో ఉన్నారని కాదండి, ఒక్కసారి ఫోన్ చేసి మేడం నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇంకేమైనా చేయమంటారని మీరు ఎప్పుడైతే మీ అప్లైనర్ దగ్గర గైడెన్స్ తీసుకుంటారో 100కి 80% ఉన్న వాళ్ళకన్నా మీరు చక్కగా రీచ్ అయిపోతారండి. ఎందుకంటే అప్లైనర్ మీకు ఇంకా గైడ్ చేస్తారు. ఎందుకంటే మీరు అడిగారు, సార్ ఎందుకు సార్ మీరు గైడ్ చేయలేదు, నాకు ఎందుకు సార్ వాళ్ళకి చెప్పట్లేదని నేను సాహు సార్‌కి అడిగితే, సాహు సార్ ఒకటే క్వెషన్ అడుగుతారు, మేడం మీరు నన్ను అడిగారు కాబట్టి నేను చెప్పాను, వాళ్ళు నన్ను అడగలేదు కదా నేను ఎందుకు చెప్తాను అంటే, సార్ అడగకపోయినా అవునులెండి కదా సార్ అంటే, వాళ్ళ మనసులో ఏముందో ఆ థాట్ నాకు తెలిస్తేనే నేను గైడ్ చేస్తాను, లేదు అంటే నేనేం చేయలేను మేడం. వాళ్ళ మైండ్ సెట్ నుంచి రావాలి. సార్ నన్ను ఏం చేయమంటారు మేడం, నన్ను ఏం చేయమంటారు, అలాంటి వాళ్ళకి మీరు గైడ్ చేస్తే 100% సక్సెస్ అవుతారని చెప్పారంటే, ఈ విషయం ఈ జూమ్ లో ఈ కీ పాయింట్ నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా డౌన్ లైన్ అండ్ అప్ లైనరే. మీరు అంతా సమానమే ఇక్కడ. నేను అప్లైనర్‌కి అడుగుతాను, మీరు మీ అప్లైనర్‌కి అడగండి. అది ఎవరు అనేది మీరు డిసైడ్ అవ్వండి, మీ మెంటర్‌షిప్ ఎవరైతే కరెక్ట్‌గా గైడ్ చేస్తున్నారో. యెస్, థాంక్ యూ మేడం, థాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అప్లైనర్‌తో మాట్లాడిద్దామండి. ఈవెన్ దుర్గా మేడం. గుడ్ యెస్ మార్నింగ్ మ్యామ్. మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మేడం మార్నింగ్ వన్స్ యెస్ మాట్లాడండి మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మొత్తం జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలా హ్యాపీగా ఉంది మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఎక్సలెంట్‌గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ థ్యాంక్ ఆఫ్ యూ. ఆల్ సార్‌ని అంటే నేను మధ్యలో వచ్చాను మేడం, జర్నీలో ఉన్నాను ప్రెజెంట్. సో మధ్యలో స్టార్ట్ అయ్యాను మేడం. మీ జూమ్ పూర్తిగా అయితే వినలేదు. కానీ ఎందుకు మిస్ అయ్యాను అనిపించింది. సో కుదరలేదు. కానీ నేను ఎక్కడైతే విన్నాను అంటే జూమ్ స్వర్ణయుగం గురించి చెప్పారు మేడం. చాలా అద్భుతంగా చెప్పారు. నిజం మేడం. ఎందుకంటే బాలి గారు మనకి మంచి ఒక స్వర్గాన్నయితే తీసుకొచ్చి మన కళ్ళ ముందే పెట్టారు. అందులోకి వెళ్ళాలా
లేదన్నది మనం తేల్చుకుంటే చాలా అద్భుతంగా లైఫ్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది మేడం. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మీరు. ఎందుకంటే డే అండ్ నైట్ కూడా చాలా వర్క్ చేస్తారు మేడం మీరు. మిమ్మల్ని నేను చాలా దగ్గరగా చూసాను. ప్రతిదీ కూడా అంటే విశ్వంతో చేసుకుని ప్రతిదీ విశ్వంతో మాట్లాడి తర్వాతనే మీరు చేస్తారు ఎవరికైనా సరే. ఆ విషయంలో అయితే మేమందరం కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాం. నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా త్వరగా మీరు చాలా సక్సెస్ అయితే తీసుకున్నారు మేడం. అందరం వచ్చి చాలా ఇయర్స్ అయితే పట్టింది గానీ, అనుభవం అయితే ఉంది గానీ ముందుకైతే వెళ్ళలేదు. కానీ మీరు చాలా తక్కువ టైంలోనే మంచి ఇన్‌కమ్ తీసుకుంటూ మంచి మంచి లెవెల్స్‌కైతే వెళ్తున్నారు మేడం. భగవంతుడి ఆశీస్సులు, ఆ విశ్వం ఆశీస్సులు, మా అందరి ఆశీస్సులు కూడా మీకుండాలి మేడం. చాలా ఎక్సలెంట్‌గా చెప్పారు మేడం. నిజంగా ఎంత చెప్పారు అంటే గురించి ఎప్పుడు మీరు నేను అలా అడిగానండి, ఇలా అడిగానని అంటారు. మేము కూడా అంటా ఉంటాం. మేడం మేము ఇలా అడుగుతున్నాం గానీ, మాకన్నా ముందు మీ మాటే విశ్వం వింటది. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి విశ్వంతో మాట్లాడుతూ ఉంటారు కదా! అడుగుతాం మేడం. మా గురించి కూడా ప్రతి ఒక్కరి గురించి కూడా మీరు విశ్వంతో చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు మేడం. నిజం మేడం. మన సక్సెస్ అనేది ఎప్పుడు కూడా మన నుంచే స్టార్ట్ అవుద్ది మేడం. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కూడా తనకు తానుగా ఓన్ ప్రిపరేషన్ ఏంటంటే అద్దం ముందు నించుంటే తనకు తాను మాట్లాడుకోగలిగితే ప్రతి ఒక్కరితోటి కూడా డేర్ అండ్ డాషింగ్‌గా మాట్లాడొచ్చు మేడం. నిజంగా విశ్వం ఎంత మనకి కనెక్ట్ చేస్తదన్నది మనం ఎక్కే ప్రతి మెట్టులో కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది మేడం. చాలా వండర్‌ఫుల్‌గా చెప్పారు మేడం. ఎంత మంచి డౌన్‌లైన్ దొరికినందుకు నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. మా ఉదయ్ సార్ అంటూ ఉంటారు. ఉషారాణి మేడం గారిని అలా చూస్తూ ఉంటే 1 ఇయర్‌లోనే యూసీడీగా ఆవిడ నిలబడిపోతారు. చాలా హార్డ్ వర్క్ చేస్తారు మేడము. ఆవిడని చూస్తే చాలా మోటివేషన్‌గా అనిపిస్తా ఉంటది. చాలా ఎక్సలెంట్‌గా చెప్తారని అంటారు. నేను కూడా దగ్గరగా ఉండి చూస్తా ఉంటాను మేడం. చాలా చెప్తారు. మీరు మాట్లాడే విధానం ఏంటి? మీ వర్క్ ఏంటి? సారు మీరు చాలా వండర్‌ఫుల్‌గా ఇద్దరు కూడా ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతారు 8కి మళ్ళీ నైట్ 11 అయినా 12 అయినా ఫీల్ వర్క్ చేస్తూనే ఉంటారు. నిజంగా నైట్ అయినా సరే చేసేద్దాం అని అంటారు మేడం. ఓపికకి నిజంగా చాలా మెచ్చుకోవచ్చు. చాలా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నారు మేడం. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు విశ్వంతో మాట్లాడతారు. సో, అలాగే మేము కూడా విశ్వంతో మాట్లాడుతున్నాం మేడం. మేము కూడా అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్‌ఫిల్ అవ్వాలి మేడం. సో, నా యొక్క డ్రీమ్ ఏంటంటే ఈ ఇయర్ ఎండింగ్‌కి 2,00,000 ఇన్‌కమ్ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా 1,00,000 ఇన్‌కమ్ ఇప్పించాలని చెప్పి అలాగే 1:6 120 నంబర్స్‌తో చేయిస్తున్నందుకు దానికి మీకు కూడా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను మేడం. థాంక్ యూ. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు 2,00,000 అన్నారు. మా ఉదయ్ సార్ అయితే 2,00,000 ప్లస్ ఇన్‌కమ్ అన్నారు కాబట్టి సో, నేను కూడా ఇప్పుడు హార్ట్‌ఫుల్‌గా అంటున్నాను. ఇయర్ ఎండింగ్‌కి సో, మై గ్రేట్ మెంటర్ అయిన ఉదయ్ కిరణ్ సార్‌కి సో 3,00,000 ప్లస్ ఇన్‌కమ్ ఇచ్చినందుకు విశ్వానికి అనంత కోటి థాంక్ యూ సో కృతజ్ఞతలు. మచ్ మేడం. సూపర్. థాంక్ యూ సో మచ్ మేడం. సూపర్ మేడం. మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాఘవమ్మ గారు మీరు మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మేడం వెరీ గారు, గుడ్ లక్ష్మి మార్నింగ్. మేడం గారు. థ్యాంక్ యూ మేడం. వెరీ ఉషా గుడ్ మేడం గారు మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సూపర్ అండి. చాలా బాగా చెప్పారు. సో మీ మేడం సెక్షన్ రాఘవమ్మ నేను గారు మేము ప్రతిసారి మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా. మీరు మీ డౌన్లైన్ యెస్ మ్యామ్. అని ఈరోజు జూమ్‌కి వచ్చారు కదా! రోజు ఎందుకు రావట్లేదు? ప్రతి లక్షవారం శుక్రవారం మీరు ఎందుకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వట్లేదు? ఒక కాన్సెప్ట్ చేయాలి మీరు. మేడం అలా అడగండి మేడం. కాదు మేడం. లక్ష్మి మేడం అంటే గారు కొంచెం అలా నాకు అడగండి మేడం. ఎందుకంటే మేము అడుగుతుంటే మేడం చెప్పట్లేదు. మీరన్నా అడగండి మేడం. ఓకే మేడం. ఏం లేదు. నేను సరదాగా అడిగాను. ఖచ్చితంగా మీరైతే వస్తారమ్మా. మీకోసం నాకు తెలుసు. ఏదో థ్యాంక్ యూ బిజీలో మేడం. ఉండి మీరు రాకపోవచ్చు గానీ నాకైతే మీకోసం 100% తెలుసు. బట్ నేను చెప్పే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు రండి. మీతో పాటు మీ టీమ్‌ని తీసుకొని రండి. దానివల్ల ఏమవుతుందంటే మన టీమ్ మన మాట ఎప్పుడు వినరమ్మా. కానీ క్రాస్ లైన్ ఎవరో ఒకరు ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతది. యెస్. ఒక లేడీ సక్సెస్ అవ్వడానికి ఒకరు కనెక్ట్ అవుతారు. నేను మీకైతే ఒకసారి కనెక్ట్ అయ్యాను కదా! అలా కనెక్ట్ అవుతారు. అందుకని మన జూమ్ మాత్రం ఖచ్చితంగా లేడీస్ సెగ్మెంట్‌కి అన్నట్టు మనం ఒక ప్లాట్‌ఫార్మ్ మీద యూజ్ చేసుకోవాలి. అందులో మీలాంటి టాప్ లీడర్స్ అందరూ రావాలి. సో అదే నా కోరిక. డెఫినెట్‌గా హార్ట్‌ఫుల్ కంగ్రాచ్యులేషన్స్ అమ్మా. చిన్న ఏజ్‌లో కార్ తీసుకున్నారు. ఒక మంచి సక్సెస్ లో ఉన్నారు. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్, చాలా మందికి రోల్ మోడల్. ఓవర్ టు యూ మా. థ్యాంక్ యూ థాంక్ మేడం. యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంపల్సరీ నేను ఇక్కడ నుంచి మీటింగ్ అటెండ్ అవుతాను మేడం. కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ లేకపోతున్నాను. యెస్ మా. సో ఎనీవే ఏదేమైనా కానీ
ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ లో ఒకరికి కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. నిజంగా లక్ష్మి మేడం గారు చాలా అద్భుత జూమ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో మీ గురించి అయితే నేను ప్రతిసారి కలుసుకుంటూనే ఉంటాను మేడం. ఎందుకంటే మీలాగా కమిట్మెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ లో ఇన్స్పైర్ అయ్యానండి. ఆ, ఇంకా ఉషా మేడం గారు అయితే చెప్పక్కర్లేదు. సో చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆవిడ్ని నేను ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా పాపం చాలా టైర్డ్ అయిపోయి ఉంటారండి. నిజంగా ఈ రోజు ఆవిడ సక్సెస్ అయ్యారంటే కేవలం ఆవిడ హార్డ్ వర్కే అని నేను చెప్తాను. నిజంగా చాలా గ్రేట్ మేడం గారు. మీలాంటి హార్డ్ వర్కర్స్ చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళు ఏంటంటే ఇంట్లోకే మొత్తం సరెండర్ అయిపోయి ఉన్నారు. సో అలాంటి వాళ్ళని కాక మనం నిజంగా బయటికి తీయగలిగితే ప్రతి ఒక్క లేడీలోనూ ఒక రుద్రమ్మ దేవిని మనం చూడొచ్చండి. ఎందుకంటే ఈ రోజు టాలెంటెడ్ ఉంది, చాలా మందికి టాలెంట్ ఉండి సో ఆ, గృహంలోనే ఉండిపోతున్నారు. అంటే బయటికి రావడానికి వాళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారు. నిజంగా అలాంటి వాళ్ళని మనం గుర్తించి తీయగలిగితే చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి. నిజంగా ఎవ్వరు కూడా ఆ మనం ఒక్క రూపాయి హెల్ప్ చేసే విధంగానే ఉంటాం కానీ ఒక రూపాయి అడిగే విధంగా ఎవరిని ఉండం. సో లేడీస్ కి మనం ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్ గా నిలవాలి. అందులో కూడా మన టీం మెంబర్స్ అనేవాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. అలాగే నేను ఉషా మేడం గారికి కూడా చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. ఆవిడ నా టీమ్ లో ఉండటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో నిజంగా గాడికి చాలా సార్లు థ్యాంక్స్ తెలియజేస్తానండి నేను. ఉషా మేడం గారు లాంటి మంచి ఒక గ్రేట్ లీడర్ ని నా టీమ్ లోకి ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ వన్ అండి, అమ్మాజీ గారు మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడండి మేడం, షార్ట్ అండ్ స్వీట్ గా. మేడం జగదీశ్వరి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. అలవాటు అయిపోయింది. అసలు మీ సెషన్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు మేడం. మేడం మేడం జగదీశ్వరి గారు అందరూ మేడం. ఉన్నారని ఒక చిన్న విషయం చెప్తానండి నేను. యాక్చువల్ గా ఈ వెరీ గుడ్ మార్నింగ్ సూపర్ మేడం ఎక్సలెంట్ అని మేడం ఎంత అలవాటు అయిపోయిందంటే, నాకు మొన్న ఒకరు ఫోన్ చేసి మేడం ఇలా నాకు ఒక హెల్త్ ఇష్యూ ఉందండి, దాని వల్ల నా హెల్త్ అంతా డామేజ్ అయిపోయింది, నన్ను మెడిసిన్ మీద బ్రతకమన్నారు, నా లైఫ్ ఇంతేనే మేడం అంటే, నేను అలవాట్లో పొరపాటు ఎస్ మేడం, ఎస్ వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్ మేడం అనేసానండి. అంటే ఎలా ఎంత ఎంత అసలు దాని తర్వాత ఆవిడకి ఏం చెప్పారో అర్థం. అయ్యో మేడం సారీ మేడం, వేరే వాళ్ళకి చెప్పాను, ఇప్పుడు చెప్పండి అన్నాను. అంటే ఈ వెరీ గుడ్ మార్నింగ్, ఈ వెరీ గుడ్, ఈ సూపర్ ఎలా అయిపోయిందంటే కనెక్ట్ అయిపోయింది మేడం. యాక్చువల్లీ నేనైతే గుడ్ మార్నింగ్ మర్చిపోయాను మేడం. నేను జూమ్ కి అటెండ్ అవుతాను కదా మార్నింగ్, మీరు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటే నాకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగే వస్తుంది. నేను అందుకే ఎప్పుడు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తాను. నాకు అలా అలవాటు అయిపోయింది. మీ అడుగు జాడల్లో నడుస్తున్నాను అనమాట నేను. అయితే మేడం ఉషారాణి మేడం సూపర్ మేడం, అసలు సెషన్ అయితే మాత్రం అద్భుతం అనమాట. మాటలు లేవు అసలు. మీకు యూనివర్స్ కి ఎంత కనెక్షన్ ఉంది అంటే, మా అందరి కోసం కూడా మీ జూమ్ విన్నందుకు మా అందరి కోసం కూడా మీరు యూనివర్స్ కనెక్ట్ చేసేయాలి వాళ్ళ. ఆల్రెడీ నేను ఇందాకే చెప్పాను మేడం, ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా యూనివర్స్ కనెక్ట్ అయిపోయింది. మీ లైఫ్ అంతా కూడా ఎక్సలెంట్ అని చెప్పారు మేడం. మేడం అయితే మీరు ఒక్క విషయం చెప్పారు మేడం, 7 సంవత్సరాలు అయింది పెళ్ళయి, పిల్లలు లేరు అని చెప్పేసి మీరు కన్సీవ్ అయ్యారు అని కదా. నిజంగా నాకు కళ్ళకి నీళ్ళు వచ్చాయి మేడం. ఎందుకంటే అక్కడ మా మరదల్ని ఊహించుకున్నాను అనమాట నేను. యాక్చువల్లీ మా తమ్ముడికి మ్యారేజ్ అయ్యి 7 years అయిపోతుంది. ఇందులో సప్లిమెంట్స్ రీసెంట్ గా తీసుకుని వాడిస్తున్నాము. మీరు ఆ మాట అనగానే ఆటోమేటిక్ గా నా కంట్లో నుంచి వాటర్ వచ్చేసింది. అక్కడ మా మరదల్ని మా తమ్ముడిని ఊహించుకున్నాను అనమాట నేను. నాకు అంత టచ్ అయిపోయింది అది. మీరు ఊహించుకున్నారు కదా, అంటే మనం ఇప్పుడు జూమ్ లో ఉన్నంతసేపు యూనివర్స్ తో కనెక్ట్ అయ్యే ఉన్నామండి. మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా అనేది ఏర్పడిందండి. మీరు ఇమేజ్ చేసుకున్నారంటే జరుగుతుంది.
ఖచ్చితంగా మేడం, ఆల్రెడీ సప్లిమెంట్స్ వాడుతున్నాము. అసలు మామూలుగా అయితే తనకి ప్రాబ్లం ఉంది. అది కూడా ఇప్పుడు రెగ్యులర్ అయిపోయింది. పీరియడ్స్ అవి అయిపోయాయి. తొందరలో కూడా నేను నా మేనల్లుండ మేనకోడలో నేను ఎత్తుకుంటాను. ఈ వెస్టేజ్ పుణ్యమా అని, గౌతమ్ బాలి గారి పుణ్యమా అని, నిజంగా అద్భుతమైన మిరాకిల్ అన్నమాట అది మాకు. థ్యాంక్ యూ మేడం. మేడం విష్ యూ వెల్త్ మేడం. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కుమారి మేడం యూటర్న్ చేసుకోండి మేడం, షార్ట్ అండ్ స్వీట్ గా. మేడం మీ దగ్గర సిగ్నల్ లేదండి మేడం, సిగ్నల్ లేదండి, సిగ్నల్ లేదు. ఓకే అండి మేడం, సిగ్నల్ లేదు. సో అలాగే వెంకట చిన్నారి గారు మ్యూటన్ చేసుకోండి మేడం. ఓకే మేడం, కుమారి మేడం సిగ్నల్ లోకి వస్తారా మేడం? సిగ్నల్ లేదు. దుర్గా గారు మీరు మాట్లాడండి మేడం, మ్యూటన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ లక్ష్మి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఒకసారి అని మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మా అప్లైన్ దొరకా మేడం, గుడ్ మార్నింగ్ అండి. నేను వెస్టేజ్ లోకి రావడానికి అయితే నాకు చిన్న జబ్బు ఉండడం వల్ల వెస్టేజ్ లో మీ ఇంత మందితో నేను మాట్లాడుతున్నానంటే నాకు డెక్స్ట్ ఎలర్జీ ఉందండి. నోని వాడటం వల్ల మీ అందరి సమక్షంలో నేను మాట్లాడుతున్నానంటే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. యూనివర్సిటీ కనెక్ట్ అవుతుంది అంటున్నారు కదండి, ఆ ఒక్క విషయం అయితే నేను చెప్తానండి. నాకైతే ఏమీ తెలియదు, బ్లౌజ్ చేయడమే మాత్రమే తెలుసు. ఒక టైలర్ అయితే నేను బూట్ క్యాంప్ కి వెళ్ళినప్పుడు అసలు బూట్ క్యాంప్ లో మాటలు వింటున్నప్పుడు గౌతమ్ బాలి సార్ గురించి చెప్పుతుంటే నా చర్మం పైన రోజంగా అలా నిలబడి ఉన్నాయి సార్. ఆ రోజు నా వెనకాల నా స్టార్ డైరెక్టర్ ఆయన చాలా మంది ఉన్నారు. ఉదయ్ సార్ అయితే వెనకాలే ఉన్నారు. అసలు నాకు కళ్ళ నీళ్ళు వచ్చేసి సార్ ఇలా సార్ నా ఏంటి సార్ ఇలా వచ్చినాయి అంటే నాకు అప్పుడు ఐడి కూడా లేదు సార్. యూనివర్సిటీ కనెక్ట్ అయినది ఆ రోజు యూనివర్సిటీ కనెక్ట్ అయింది కాబట్టి ఈ రోజు స్టార్ గా మీ అందరితో నేను మాట్లాడుతున్నాను మేడం. అట్లా ఈ రోజు ఒక రెస్పోకే నూనె వాడే ఇలా మాట్లాడుతున్నానంటే నిజంగా చాలా బలమైన గాయం తగిలి కూడా నేను ఈ రోజు వెస్టేజ్ ని ఇరవకుండా బెడ్ మీద పడుకొని కాలప్ చేసి సిలబర్ డైరెక్టర్ అయ్యి కూడా నేను వెస్టేజ్ నా ప్రాణంతో పాటు సమానంగా చూసుకుంటున్నాం. అలా ఈ రోజు నిజంగా యూనివర్సిటీ కరెక్ట్ గా అనుకుంటున్నాం. ఈ రోజు నాకు ఇది కావాలి అంటే కనీసం ఆ రోజు సాయంత్రం ఖచ్చితంగా అయిపోతుంది మేడం. అసలు నేను ప్రోడక్ట్ నాకు ఏమీ తెలియదు, 2 ప్రోడక్ట్ గురించి చెప్పినా సరే కరెక్ట్ గా కనెక్ట్ అవుతున్నారండి. అసలు యూనివర్సిటీ అంటే చాలా 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 థ్యాంక్స్ చెప్పాలండి. అవకాశం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేడం మీరు జూమ్ అంతా వింటున్నారు, బట్ ఈ జూమ్ పెట్టింది 1:6. మీరందరూ కూడా విశ్వానికి అయితే కనెక్ట్ చేయండి మేడం. ప్రతి ఒక్కరు 1:6 చేయాల్సిందే. ఫ్యూచర్ అయితే ఎక్సలెంట్ గా ఉంటది, మీరు మర్చిపోవద్దు మేడం. సో అలాగే సాయి సుధా మేడం యూటర్న్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ Very good మార్నింగ్ morning, ma'am. మేడం. మేడం నేను నా పేరైతే సాయి సుధా అండి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. Yes, madam. విజయ్ మేడం టీం అండి. Yes, madam. మేడం మీరు చెప్పారు కదండి ఏంటి అప్ లైనర్లు డౌన్ లైనర్లు ఒకలాగా ఉంటారు, అదైతే కరెక్ట్ మేడం. నాకైతే అందరూ కనెక్ట్ అయ్యారు మేడం. నేనైతే గొప్ప అంటే గ్రాండ్ గా చెప్పుకోగలను ఏంటంటే నాకు అప్ లైనర్లు చాలా మంది ఉన్నారు అని నేను గొప్పగా చెప్పుకోగలను మేడం. లక్ష్మి మేడం కానివ్వండి, మహేష్ సార్ కానివ్వండి, ఎవరైనా నాకు గైడ్ ఇవ్వడానికి సపోర్ట్ ఇవ్వడానికి నా వెనకాతలు ఎప్పుడూ ఉంటున్నారు మేడం. నేనైతే మటుకు నిజంగా మేడం సార్ అయితే మేడం సార్ అయితే అన్నారు ఫస్ట్ టైం కలిసినప్పుడే నాకు తెలుగు ప్రాబ్లం అండి అంటే, పర్లేదమ్మా హిందీలో మాట్లాడమ్మా, నీకు ఎప్పుడైనా ఏమైనా అవసరం అయితే కాల్ చెయ్యమ్మా, గొప్పగా చెప్పుకోగలను మేడం. నేను ఏంటంటే మీరు అన్నారు కదండి మహిళలకి గుర్తింపు లేదని, కానీ వెస్టీజ్ లోకి వచ్చిన తర్వాత మనం ఏంటి అన్నది చూపించగలం. మనం మన ఏంటి స్థాయి అన్నది కొంచెం నిరూపించుకోగలం అని చెప్పి అయితే మటుకు నేనైతే నమ్ముతున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. నేనైతే 1:6 నేను చేస్తూ 120 మెంబర్స్ తో చేయిస్తాను
చేస్తానని చెప్పి విశ్వానికి కనెక్ట్ అవుతున్నాను. సూపర్ థ్యాంక్ యూ మేడం. సూపర్ అమ్మా, సూపర్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ వన్ అమ్మాజీ మేడం, రిటర్న్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ మా సాయిసుధా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి అమ్మాజీ మేడం అయితే మ్యూట్ ఆన్ అవ్వట్లేదు అనుకుంటా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సెషన్ అయితే చాలా అద్భుతంగా అయింది. 50 minutes సక్సెస్ అయింది. అయినా కూడా పర్వాలేదు, ఫీడ్బ్యాక్స్ తీసుకోవాలనే ఉద్దేశం మీదే మనం ఉంటున్నామండి. ఎందుకంటే ఫీడ్బ్యాక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఈ రోజు మేడం సెషన్, మేడం అమ్మాజీ మేడం యూటర్న్ చేసుకోండి మేడం, మీకు ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చాను. ఎస్, ఈ రోజు సెషన్ అయితే చాలా చాలా బాగుంది మేడం. ఎందుకంటే 40,000 ప్లస్ ఇన్కమ్ తీసుకోవడం చిన్న విషయం కాదండి. మీరు ఎంతో సాక్రిఫైస్ చేస్తేనా చెక్కొచ్చారు. మై డియర్ లీడర్స్, మేడం అందరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకోండి. ఎందుకంటే ఒక మంచి స్టడీస్ చదువుకున్నా కూడా బిఈడి అంటే కాదండి, ఆల్రెడీ జాబ్స్ కి అప్లై చేసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కానీ అది కూడా పక్కన పెట్టి ఈ రోజు మంచి వెస్టీజ్ లో ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉందని చెప్పి మేడం రావడం జరిగింది. సో మేడం చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. తప్పకుండా ప్రతి ఒక్క లేడీ మీరు అనుకోవచ్చు లాస్ట్ 1 minute ఎందుకు మేడం 1:6 1:6 పొద్దు నుంచి నైట్ వరకు ఇదే తపస్సు, ఇదే జపం అని అనుకోవచ్చండి. 1:6 పద్దాక చెప్పడం వల్ల నాకు ఎటువంటి ఈవెన్ ఇన్కమ్ అయితే అకౌంట్ లో పడదు. మై డియర్ ఫ్రెండ్స్, ఒకటే అర్థం చేసుకోండి, మంత్ ఎండింగ్ లో ప్రెజర్ తీసుకోవద్దు. మంత్ ఎండింగ్ లో పీస్ కోసం వాళ్ళని వీళ్ళని ఫోన్ చేసి వాటర్ ప్యూరిఫై కొనండి, ఎయిర్ ప్యూరిఫై కొనండి, టార్గెట్ కంప్లీట్ చేయండి అని అలాంటి విషయాలు రాకుండా ఇంత ఒక లైన్ లో 10,000 20,000 ఇవి అయిపోయి సైడ్ వాల్యూమ్ క్విక్ అనేది ఆ మంత్ రాకుండా డౌన్ లైన్స్ తో ఏం చెప్పుకుంటామని ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయకుండా ప్రతి ఒక్కరూ 6 లెగ్గల పీవీ కంప్లీట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కూడా వెస్టీజ్ లో సైన్ చేసిన తర్వాత బ్యాక్ అడిగి వేయడం అనేది జరగదండి. క్విట్ అవ్వడం అనేది జరగదు. ధైర్యంగా 6గురితో మనం ఈజీగా కొనిపించగలం, చిటికలో కొనిపించగలం. ఎందుకంటే ఏదైనా సరే సైన్యంతోనే అవుతుందండి. ఈ వాట్సాప్ లేదు, టెక్నికల్ గా ఏది లేదు, టెక్నాలజీ లేని సమయంలోనే గాంధీ గారు ఒక యూనిటీగా మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. అది ఎలా అంటే ఒక యూనిటీ. ఏ పనైనా సరే ఒక్కరి వల్ల సాధ్యం కాదండి, సైన్యం వల్ల మాత్రం అసాధ్యమైంది కూడా సాధ్యం అవుతుంది. లేడీస్ అనుకుంటే చేయాలంటే ఏది లేదండి. నువ్వు కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ఒక ప్రపంచం అన్నట్టు ప్రతి ఒక్క లేడీ కూడా మన వెస్టీజ్ లో 1:6 ఎంట్రీ పాస్ లాగా ఎడ్యుకేషన్ సంబంధం లేకుండా ప్రతి ఒక్క లేడీని అలవాటు చేస్తే ఎక్కడున్నా కూడా వాళ్ళ అకౌంట్ లో 10,000 నుంచి ₹1 కోటి వరకు ఇన్కమ్ పడుతుందండి. కానీ ఈ రోజు జూమ్ మీటింగ్లు వింటూ ఏమీ యాక్షన్ లేకుండా విన్నా వదిలేసామా అన్నట్టు కాకుండా మీలో ఒక మొమెంటం రావాలి. ఫస్ట్ అడుగు మీదే అవ్వాలి. మీరు ఎందుకు చేయలేము? ఇంతమంది 1:6 చేసేటప్పుడు నేను ఎందుకు 100 పీవీ తీసుకోలేను? నేను ఎందుకు ఒకరికి మినిమం 35 పీవీ ఇవ్వలేకపోతున్నానంటే ఎడ్యుకేషన్ మీరు ఇవ్వగలిగితే మీకు కూడా ఇది అలవాటు అవుతుంది. ఇది ఒక సంకల్పంతోనే చేస్తున్నామండి. ప్రతి ఒక్క లేడీ కూడా మీరు ఏ టీం అయినా పర్వాలేదు. మీ అప్లైనర్ కి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా అండి? అప్లైనర్ ని పొగడడం కన్నా మీరు కార్ హెచ్చువై అప్లైనర్ తో ఓపెనింగ్ చేయించండి. అదే గిఫ్ట్ అని చెప్తాను. అప్లైనర్ రుణం తీర్చుకోవాలంటున్నారు కదా, మాటల్లో కాదండి. మీరు ఒక కార్ గిఫ్ట్ తీసుకోండి. ఆ కార్ మీరు రిబ్బన్ కటింగ్ చేయడానికి మీ అప్లైనర్ ని లేడీయా జెన్నా వాళ్ళ తీసుకొచ్చి వాళ్ళతో రిబ్బన్ కటింగ్ కట్టి వాళ్ళకి మీరు సరెండర్ అవ్వండి. అది ఒక లైఫ్ లైన్ గా మనం ఇచ్చే గిఫ్ట్ అండి. నేనైతే సునీల్ సాహు సార్ ఇలాంటి డౌన్ లైన్ నాకు ఉన్నారని అప్రిషియేట్ అయ్యేటట్టే నేను ఈ రోజు వరకు ఉన్నాను. మీరు అందరూ కూడా ఉండాలని నా సంకల్పం అండి. ఒక ఆశ అండి, ఆశయంతో చేస్తున్నాము, ఆశతో కాదు. ఈ రోజు మాట్లాడిన లేడీ మేడం కి కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అలాగే థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్క లేడీ నెక్స్ట్ వీక్ శుక్రవారం ఎవరు లేరండి. మీరు ఎవరైనా మీ టీమ్ లో ఒక మంచి లేడీ, మీకు టాలెంట్ ఉన్న లేడీ ఎవరైనా ఉంటే నాకు స్వయంగా ఫోన్ చేసి డేట్ తీసుకోండి. ఖచ్చితంగా శుక్రవారం జూమ్ ని హైలైట్ చేయడం. షూర్ గా మనం అన్ని రంగాల్లో బ్యూటీ అన్ని రంగాల్లో కూడా ముందు ఉందాము. సో అలాగే రేపు మార్నింగ్ కూడా జూమ్ కి అటెండ్ అవ్వండి. మంచి హెల్త్ సంబంధించిన న్యూట్రిషన్ కోసం మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ అండి. ఇంత మంచి ఇచ్చిన మా కోర్ గ్రూప్ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, కోర్ గ్రూప్ ఎవరైనా మాట్లాడతారా అండి? అంటే కోర్ గ్రూప్ కి టైం ఇవ్వలేదు అనుకోవద్దు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఉషారాణి గారు వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. రవణమ్మ మేడం హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ మేడం.
అంతా మిస్ యూ మేడం. కూడా ఈ లేడీస్ జ్యూస్ కి ఒక వైబ్రేషన్, లేడీస్ కి ఒక రోల్ మోడల్ గా నిలిచిన మీ సపోర్ట్ మేడం. ముఖ్యంగా నేనున్నాను అంటూ మనందరినీ నడిపిస్తున్నారు చూసారా మేడం. ఇది చాలా చాలా ఇదంతా కూడా మీదే మేడం. ఓకేనా మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ థ్యాంక్ మ్యామ్. యూ అండి. థ్యాంక్ అలాగే యూ మ్యామ్. ఈ మంత్ అచీవ్ అయినటువంటి ప్రతి లేడీ మిలీనియర్స్ అందరికీ కూడా శివరాణి మేడం, అలాగే మన టైంలో అనంత లక్ష్మి మేడం గారు యూసిడి అవ్వడం చాలా గౌరీ చాలా మహాలక్ష్మి చాలా మేడం. కంగ్రాచులేషన్స్ అండి. ఎస్. గౌరీ మహాలక్ష్మి గారి క్రౌన్ డైరెక్టర్ అవడం చందన మేడం. నిజంగా ఒక్కొక్కరు, అలాగే చిన్న హోటల్ పెట్టుకుని మేడం గారి కార్ తీసుకోవడం, ఎస్. మళ్ళీ డైమండ్ గా ప్రమోషన్ తీసుకోవడం చాలా ఎక్సలెంట్ అండి. నిజంగా అసలు ఇంకా ఎవరెవరియో చూడలేకపోతున్నామండి. ఒక్కటి కాదు, 2 కాదు, 3 కాదు, మగవాళ్ళతో సమానంగా నేనున్నాను అంటూ మన లేడీస్ అందరూ కూడా మంచి అచీవ్మెంట్ తీసుకున్న ప్రతి లేడీ మిలినియర్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్స్. ఉషారాణి గారు మీరు ఇస్తుంటే ఎలా ఉంది తెలుసా మేడం? చిన్న పిల్లకి చెప్ అంటే స్టూడెంట్ కి ఎలాగైతే పాఠం చెప్తారో, అంటే అటు బెత్తం లేకుండా ఇటు గట్టకుండా ఏంటంటారు, చాలా అంటే ఆ చెప్పే విధానం కావచ్చు, ఆ యూనివర్స్ కనెక్ట్ అవ్వడం కావచ్చు, నిజంగా మేడం చాలా అద్భుతం మేడం. మీరు ఒక మాట అన్నారు చూసారా, ఈ రోజు మీటింగ్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి యూనివర్స్ నేను కనెక్ట్ చేస్తున్నాను, 1,00,000కు పైబడి ఇన్కమ్ అందరూ తీసుకుంటారు, తీసుకున్నందుకు విశ్వానికి అనంత కృతజ్ఞతలు అని చెప్పారు మేడం. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతం మేడం. మీ సెషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటది. మిమ్మల్ని చూస్తూ లైవ్ లో కూడా మీ యొక్క స్పీచ్ విన్నామండి పెనుకొండ మీటింగ్ లో. చాలా అంటే అద్భుతం మేడం. ప్రతి పదం కూడా. ఇంకొక విషయం చెప్పారు మేడం మీరు, అదేంటంటే మన పేరెంట్స్ కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చి వాళ్ళ ఐడి నెంబర్ ఇచ్చి వాళ్ళకి కూడా హెల్ప్ చేసే అవకాశం కల్పించిన మన కంపెనీ మేనేజ్మెంట్ గౌతమ్ వాలి సార్ నిజంగా ఇలాంటి కలియుగంలో చాలా సానుకూలం, చాలా అద్భుతం మేడం. 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 ఎస్. ఎస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. మీరు తక్కువ టైంలో మంచి చెక్కు తీసుకుంటున్నారు. అలాగే మునుముందుకి చాలా రోల్ మోడల్ గా ఉంటారు మేడం. మీరు ఎక్సలెన్స్ కి మీ యొక్క మెంటర్ అయిన ఉదయ్ కిరణ్ సార్కి అందరికీ కూడా చాలా 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 కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చేస్తున్నందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. విజయ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. వినుకొండ నుంచి ఉషారాణి గారు, అలాగే రాజమండ్రి నుంచి జగదీశ్వరి గారు, అలాగే నెల్లూరు నుంచి రమణమ్మ గారు, కంప్లీట్ గా ఇంకా యూనివర్స్ అంటే మీరేనండి. నాకైతే అర్థమైంది. చాలా 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 బాగుంది మేడం మీ స్పీచ్. అంటే ఈ మాటలో నేను కంప్లీట్ గా ఇంకా నిమగ్నం అయిపోయారనమాట. ప్రతి ఒక్కరు కూడా అలాగే తయారవ్వాలి. అంటే మనల్ని మనం అంతగా నమ్ముకుంటే వస్తుంది అనేసి ప్రతి ఒక్కరు కనుక నమ్మి ముందుకి అడుగు వేస్తే సక్సెస్ అన్నది మన వద్దే ఉంటుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా అందరికి ఈ రోజు బ్లెస్సింగ్ ఇచ్చిన మంచి సెషన్ అయితే ఇచ్చారు. మీరు ఇచ్చిన ప్రతి ఒక్కరు మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పారు. అలాగే ఎవరికైతే అదే పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చానని చెప్పారు కదా, అది బాగా కనెక్ట్ చేస్తుందండి. ఎందుకు ఈ మధ్య కాలంలో చాలా వరకు అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. మరి నేను కూడా 120 మెంబర్స్ తో పని చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉషారాణి మేడం వన్స్ అగైన్ థ్యాంక్ యూ మచ్ అండి. లేడీస్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ లక్షవారం శుక్రవారం కలుద్దాం. ఎస్ మేడం. రాణి గారు మేడం. సిగ్నల్ మేడం థ్యాంక్ యూ మేడం. సిగ్నల్స్. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. దిగి రావాలి మేడం మా కోసం. థ్యాంక్ యూ.
మేడం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్